కనికరపూర్ణుడ, సర్వశక్తి సంపన్నుడా, మా యొక్క స్తుతులకు స్తోత్రాలకు నిజముగా అర్హుడమైన మా తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. మీరు ఇచ్చినటువంటి ఈ గొప్పదైన అవకాశాలను బట్టి మా జీవితంలో మేము మరలా నీ కృపచేత అనేకమైన అవకాశాలు ఇప్పించబడుతున్నటువంటి ప్రజలుగా కనబడుతూ ఉన్నాము. ఇదంతా కూడా మేము జయించాలనేటువంటి ఒక ఆలోచన గుండానే మా పట్ల మీరు కలిగి ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ ఆలోచన ప్రణాళిక నెరవేర్పు జరిగించడం కొరకే ఇన్ని అవకాశాలు మా ముందు పెట్టి ఉన్నారు నాయన. మాకు ఇవ్వబడుతున్నటువంటి ఈ అవకాశాలను మేము సద్వినియోగం చేసుకునేలాగున, మాకు ఇస్తున్నటువంటి ఈ వాక్యమును వినటువంటి ఒక అవకాశాన్ని కూడా మేము సద్వినియోగపరుచుకునేలాగున, వీటి ద్వారా ఎలాగూ అలంకరించబడాలో, ఎలాగూ లోటులన్నీ సరిచేసుకోవాలో సమస్త విషయాల్లో కూడా మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. నిజమైన అనువాదకుడు కూడా నీవే గనుక, నీ లేఖనను గ్రహించాలంటే ఈ లేఖన రాసిన గ్రంథకర్తవు నీవే గనుక నీ యొద్ద ప్రభ మొరలెడుతూ ఉన్నాము. దయచేసి ఈ అక్షరముల వెనకాలన్న ఆత్మను మేము పట్టుకునేలాగున మా మనోనేత్రాలు మీరు తెరవండి. ఆత్మ సంబంధమైనటువంటి నిజంగా ఆ ప్రత్యక్షతలు పొందుకునేలాగున మా చెవులను కూడా ప్రభునైనా నిజంగానే మీరు సున్నతి చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. కనికరం చూపండి. నీ చేత ఎన్నిక చేయబడినటువంటి ప్రజలకి మేము ఉన్నాము కనుక నీవే పరిపూర్ణమైన దశకు మమ్మల్ని చేరువవునట్లుగా, తీసుకెళ్ళినట్లుగా నీ ప్రేమ చేత నీవే మమ్మల్ని కట్టమని ప్రార్థిస్తూ ఉన్నాము. మాట్లాడబోచున్న ప్రతి సంగతియు నీవు ఏ విషయాలతో అయితే మమ్మల్ని నింపాలని మీరు ఆశపడతా ఉన్నారో వాటన్నిటి చేత మేము నింపబడుచుండగా నీ ప్రియమైనటువంటి పిల్లలు తృప్తి చెందులాగిన సహాయం దయచేయండి. నీ నామానికి ఘనతగా ఈ కూటమిని మీరు ఉంచమని, బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని, నీ ఆత్మీయ ఉపస్థితిని స్థలంలో కలిగింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. కూర్చో. దేవుడికి ఈ స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. చాలా సంతోషం. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరియు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించునుగాక. నిన్నటి దినమున జరిగినటువంటి ఆరాధనలో కూడా చాలామంది పాల్పంపులు పొందుకున్నారు. పొందుకునబడిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించునుగాక. పొందుకోలేకపోయిన వారిని కూడా దేవుడు దీవించునుగాక. మీకు దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చునుగాక. చాలా మంచిది. చదవబడిన లేఖనం కూడా ముందుకు సాగిపోదాం. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం మొదలుకొని ఆఖరి వచనం వరకు మనం చదివాం. చూస్తున్నట్లయితే పరలోకం నుంచి ఒక బలిష్ఠుడైనటువంటి దూత దిగి రావడము, ఆయన దిగొస్తున్నటువంటి విధానాన్ని వివరిస్తూ ఉంది. ఇక్కడున్న లేఖనము ఆయన వచ్చే విధానాన్ని గురించి ఎందుకంత వివరంగా మాట్లాడుకోవాలి అంటే, ఈ బలిష్ఠుడైన దూత యొక్క రూపమును, స్వరూపము, ఆయన కలిగి ఉన్నటువంటి స్థితిగతులలో ఆయన చేయాలనుకున్న పని ఆధారపడి ఉంటుంది. ఆయన నిజంగానే ఏ రూపంలో కనబడనై ఉన్నాడో ఆ రూపమును బట్టి అతని పని ఆధారపడి ఉంటుంది. ప్రధాన యాజకుడి యొక్క రూపమును వేరుగాను, యాజకుల రూపం వేరుగాను, మనుషుల రూపం వేరుగాను, వారి వస్త్రధారణలో ఆ వస్త్రాలను బట్టి, ఆ రూపాలను బట్టి వారు ఎలాగ భిన్నమైన పనులు కలిగి ఉంటున్నారో అలాగే ప్రతి చోట దేవుడు కనబడుతున్నటువంటి ప్రతి చోట కూడా ఆయన అపీరెన్స్ని గురించి, ఆయన కనబడుతున్న విధానాన్ని గురించి వివరంగా రాస్తున్న విధానాలు చూస్తూ ఉంటాం. మనం యెషయా గ్రంథంలో కావచ్చు, దానియేలు గ్రంథంలో కావచ్చు మనం చూస్తూ ఉంటాం. సింహాసనం నందు ఒక మహావృద్ధుడైన వాడు ఆసీనుడైనట్టుగా కనబడతా ఉంది అంటాడు. ఒక చోట అలాంటి వివరణ కనబడుతూ ఉంటుంది. మరొక చోట 7 సువర్ణ దీప స్తంభముల మధ్యలో సంచరించి వాడిగా కనబడుతున్నారు అంటారు. ఆయన యొక్క వస్త్రం ఎలా ఉందంటాడు, పాదముల మట్టుకు కూడా అది వేలాడదీయబడింది అని చూపిస్తుంది అంటారు. కానీ ఇక్కడికి వచ్చరికి చాలా ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ వస్తున్న వాని యొక్క ఆ రాకడలో ఆయన యొక్క స్వరూపము, దిగొచ్చుచున్న విధానాన్ని చూస్తే ఆయన దేని ధరించుకొని ఉన్నాడయ్యా, మేఘమును ధరించను. ఇంతకుముందు ఎన్నడైనా మేఘము ధరించుకొని దిగి వచ్చినా, మేఘములో కొనిపోబడుటను చూసాం. తన యొక్క సింహాసనం చూడు మేఘములు ఉండెను అని రాయబడిన విధానాలు చూసాం. కానీ ఒక మేఘాన్ని ఒక వస్త్రముగా ధరించుకొని దిగి వచ్చుచున్నటువంటి ఒక ప్రత్యేక సందర్భం కనబడతా ఉంది. ఆ తర్వాత అంటాడు, ఇంకా దేన్ని ధరించుకున్నాడు ఆయన, మరియు శిరస్సు మీద వర్షధనస్సు కనబడతా ఉంది. మనందరికీ తెలుసు వర్షధనస్సు సాధారణంగా దీనికి సదృశ్యమయ్యా. ఎస్, ఇట్స్ కవనండి, నిబంధన. ఏ నిబంధనలకు సదృశ్యంగా చూసాము,
ఇకపై భూమి మీద ఎన్నటికి నేను నీటితో నాశనం నేను చేయను అని చెప్తూ ఒక నిబంధనను పెట్టినారు. ఆ నిబంధన ధరించుకోవడానికి నిజంగానే రెయిన్బో, ఇది దాని వర్షధనుస్సులో అద్భుతమైన మర్మాలు దాచి ఉంచాడు ఆయన. ఇదే ఈ యొక్క ఒక వర్షధనుస్సులో ఉండేటువంటి ఆ రంగులనే కానీ ఆ విధానాన్ని కానీ ఆయన నిబంధనకు సంవత్సరంగా చూపిస్తాడు. పరిపూర్ణ మనల్ని స్వరూపానికి రంగుల రూపంలో చూపిస్తూ ఉంటాడు. సార్ అంతేనా కదా? ఆయన అనేక రీతుల్లో ఈ విషయాన్ని చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ ఏదైతే వర్షధనుస్సు కనబడుతూ ఉందో అది తీర్పుకు కూడా సాదృశ్యంగా పెట్టబడ్డది. ఆమేన్. దిగొచ్చుచున్నటువంటి ఆయన ఖచ్చితంగా మేఘాన్ని ధరించుకొని వర్షధనుస్సు అనేటువంటి తీర్పును సూచనగా పెట్టేటువంటి మరొక దాన్ని ధరించుకొని ఆ తర్వాత ఆయన పాదములు ఎలా ఉన్నవి? అగ్ని స్తంభంలా కనబడతా ఉన్నాయి. సో ఈ వివరణ అంతటిలో కూడా ఆయన చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఆయన కృపతో ముందుకు వచ్చాడా, తీర్పు తీర్చడానికి ముందుకు వచ్చాడా? ఈ నిర్మాణ రూప వివరణను చూస్తుంటే ఇక్కడ ఎక్కడైనా మీకు కృప కనబడుతుందా? మరి ఆయన దిగొచ్చింది దేని కొరకు? ఈవెన్ దేవుడి ప్రవక్త అంటాడు, మేఘ రూపంలో ఆయన వచ్చిన తర్వాత కలరాడో ప్రాంతం అంతా కూడా ఇట్స్ స్ట్రక్ బై గాడ్, దేవుడి చేత తీర్పు తీర్చబడి కొట్టబడ్డది అంటాడు ఆయన. అంటే ఈ ప్రకటన పదంతా కూడా తీర్పధ్యాయాలనే కనబడుతూ ఉంటుంది. కరెక్టేనా? ఏది నిజంగా రాబోచున్న ధవల సింహాసన తీర్పు కంటే ముందుగానే దేవుడు యాజ్ ఎ జడ్జ్, ఒక తీర్పు తీర్చేవాడిగా ముందుగా ప్రపంచానికి కనబడినటువంటి విధానం ఇది. మరి ఈ తీర్పులో మనకేం లాభం ఉన్నది? మనం కూడా తీర్పు తీర్చబడుతున్నామా? వధువుకు తీర్పు ఉంటుందా? వధువు తీర్పు ఉంటుందా? రెండో మారు అడుగుతున్నా మిమ్మల్ని. ఈసారి ఇద్దరు కూడా చెప్పాను, ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఇన్ అ డిఫరెంట్ టైం విత్ అ డిఫరెంట్ రివార్డ్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు తీర్పు అంటే ఏం చెప్పండి? జడ్జిమెంట్ కదా. జడ్జిమెంట్ అనేటువంటి పదానికి అర్థమేంటో తెలుసా? నువ్వు మంచోడివి అనేది కూడా తీర్పే. నువ్వు చెడ్డోడివి అనేది ఎలా తీర్పు అంటున్నావో, నువ్వు మంచివాడివి అనేది కూడా తీర్పే. ఇట్స్ ఎ జడ్జిమెంట్. కానీ తీర్పులోనికి రాక అన్న పదం ఏదైతే కనబడుతూ ఉందో ప్రజలతో కలిసి రాక. ఈ లోకమంతా కూడా మీరు ఇదే విషయాన్ని కొరింథీ పత్రికలో కూడా కనబెడతారు. ఏమని? మీరు లోకమంతటితో పాటు మీరు కూడా తీర్పు తీర్చబడకుండానట్లు అంటాడు. అంటే తీర్పు ఉంటుంది కానీ లోకంతో ఉండదు, మనకు ప్రత్యేకంగా ఉంటుంది. ఎక్కడ ఉంటుందా అంటే నిజంగా చెప్పాలంటే ప్రత్యక్షత రూపంలో ఈ విషయాన్ని గ్రహిస్తే కనుక ప్రకటన 10లోనే వధువుకు జరిగే అద్భుతమైన తీర్పు. ఇఫ్ యు రియల్లీ సెన్స్ దట్, ఇఫ్ యు రియల్లీ గెట్ దట్, నిజంగా దాన్ని పట్టుకోగలిగితే ఖచ్చితమైన బలమైనటువంటి తీర్పులు వధువుకి ప్రకటన 10 గుండానే జరుగుతాయి. ఏమని చూపిస్తుందో తెలుసా? ఇప్పుడు నేను సాధారణంగా ఒక క్రైస్తవం తీసుకొచ్చాను. ఆ సహోదరుని నిలబెట్టి అడిగాను, అయ్యా అయ్యా కొంచెం ఈ సీట్లోకి మీరు సిస్టర్స్ అంతా ముందుకు రండి, మీరు సిస్టర్స్ అందరికి ముందుకు రావాలి, చేసి తీసుకొస్తున్నారా? ఓకే, నెక్స్ట్ టైం నుంచి ఇట్లా ముందు నుంచి కవర్ చేసుకుంటూ వెళ్ళండి. ఒకవేళ వెనకాల ఖాళీగా ఉన్నప్పుడు అనుకూలత బట్టి కూర్చోగలుగుతారా? మంచి కొంచెం లోపలి జరిగింది మీరు. ఇప్పుడు ఒక సంఘశాఖ సహోదరుని కూర్చోబెట్టాను. ఆయన అడిగా నేను, బ్రదర్ నువ్వు చేస్తున్న తప్పు నీకు తెలుసా అన్నాను. అదేంటండి, నేను ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం చేస్తున్నాను, మేలు చేస్తున్నాను, దశమాగలు కడుతున్నాను, కానుకలు ఇస్తున్నాను, కూడికలు పెడుతున్నాను, స్వార్థ పనిలో కూడా పనిచేస్తున్నాను, నేను ఎలాంటి తప్పిదాలు లేవు, ఎలాంటి ఆలోచన తప్పిదాలు లేవు, అన్నీ చక్కగా ఉన్నాయ్యా, అయినా సరే నువ్వు తప్పు చేస్తున్నావు అన్నాను. నమ్ముతాడా నన్ను? నిజంగానే ఆయన హృదయంలోను, ఆయన ఆలోచనలోను, ఆయన క్రియల్లోనూ అన్నీ కూడా లేఖనానుసారమైన క్రియలే ఉన్నవి. అయినా నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. ఏమన్నాను? అయినా సరే నువ్వు తప్పు చేస్తున్నావు బ్రదర్ అన్నాను. నన్ను నమ్ముతాడా? అసలు ఆ మాటను సరైన జడ్జిమెంట్గా కానీ సరైన తీర్పుగా తీసుకుంటాడా? తీసుకో. కానీ నేను అంటాను ఇంకొంచెం ఫర్దర్గా ముందుకెళ్ళి ఇంకొంచెం ఎక్స్టెండెడ్గా, బ్రదర్ నీ ఉన్నది 666 ముద్రలో ఉన్నావయ్యా అన్నాను. నువ్వు ఒక వేశ్య సమూహంలో ఉన్నావయ్యా అన్నాను. నమ్ముతాడా? నమ్మడాను. కానీ ఇప్పుడు తానున్న పరిస్థితి తప్పని, దానిలో నుంచి బయటకు రావాలని,
దాని వలన కలిగే అపవిత్రత, దేవుడు ఉగ్రత పాత్రలలో అతను పాలుపంపులు పొందుకొని ఉండుటకై దేనినైతే చేయాలో ఈ కార్యాలను గురించి నేను వెళ్ళి చెప్తే ఒక వ్యక్తికి అర్థం కాదు. అన్లెస్ ఈ విషయాలు ఎప్పుడు అర్థమయ్యాయంటే ప్రపంచానికి దేవుడి భార్యకు కూడా కలిసి ప్రకటన 10 నెరవేర్పు దినాన మాత్రమే ఈ విషయాలు సంపూర్ణంగా అర్థమయ్యాయి. ఎక్కడెక్కడైతే తప్పిదాలు ఉన్నావో, ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నావో, దేనినైతే దేవుడు అంగీకరించట్లేదో ఆ సమస్తమైన తప్పిదాలన్నీ ఏలెత్తి చూపించిన సందర్భము ప్రకటన 10 నెరవేర్పు. ప్రకటన 10లో ఏ విమోచన గ్రంథం అయితే వచ్చి ఉన్నదో ఆ గ్రంథము గుండానే ఈ క్రైస్తవ ప్రపంచంలోనే భక్తి పరులము నీతిమంతులం అనుకునే వారిలో సైతము తప్పులెత్తి చూపించిన గ్రంథం అది. దట్స్ ద జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్లోనే మనకు విషయం అర్థమైంది. ఏంటది? మనము బయటకు రావాల్సిన వారమై ఉన్నాము. అంతేకాకుండా బయటకు వచ్చిన వారిలో కూడా ప్రత్యేకించబడిన వారికి ఉండవలసిన వారమై ఉన్నాము. అంచెలంచెలుగా జరిగినటువంటి తీర్పు ఇది. తీర్పు ఒక్కసారి జరగల, లోకానికి ఒక్కసారి జరగబోతా ఉంది. బట్ టు ద బ్రైడ్ ఇది అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ మెల్లమెల్లగా ఇదిగో ఇది నువ్వు చేసే తప్పు, ఇదిగో నువ్వు చేసే తప్పు అంచెలంచెలుగా తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. నేను ఇదివరకు ఒక సహోదరుని గురించి మీకు చెప్పాను. ఆయన రక్షణ పొందిన తర్వాత తీసుకున్నప్పుడు చాలా ఆసక్తిగా గెంతులేస్తూ తీసుకున్నాడు. తీసుకున్నాక ఆయన అన్న మాట ఏంటి? అమ్మో ఇంత ఉంటుంది అనుకోలేదు నేను అన్నాడు ఆయన. అంటే ఏం జరుగుతుంది? ఆ మాట ఎందుకు అనగలిగాడు? ఆ మాట గల కారణం ఏంటంటే ఈ బోధ, ఈ విమోచన గ్రంథ పరిచర్య ఆయనను తీర్పు తీరుస్తుంది. అది ఖండిస్తూ ఉంది, ఇదిగో మార్చుకో అని చెప్తా ఉంది. ఈ ప్రకారమైనటువంటి ఎన్నికలో ఆయన నిలబడలేకపోతా ఉన్నాడు. ఆయన అంటాడు, ప్రపంచంలో క్రైస్తవులే లేరా? సంఘాలే లేవా? మీరే క్రైస్తవులా? ఇంక మీరు చేసేదే భక్తి? మీ దగ్గరే బైబిల్ ఉందా? అంటే ఆయన పోల్చేది అన్ని జనులతో కాదు మనల్ని. ఆయన మనల్ని పోల్చింది దేంతోనయ్యా అంటే ఏదైతే తీర్పులో ప్రకటన 10 గుండా వేరు చేయబడే 2 సమూహాలతో పోలుస్తున్నాడు. ఒక సమూహం మనము, ఒక సమూహం అన్యజనులు మరియు సంఘశాఖ వారితో పోలుస్తున్నాడు. ఈ ప్రకటన 10 పూర్తి స్థాయిలో సంఘశాఖ యొక్క ఆత్మను 666 యొక్క దాని ప్రభావాన్ని పూర్తి స్థాయిలో జయించినట్లుగా చేసే ప్రక్రియ జరిగింది ఇక్కడ. అందుకే దాన్ని రిడెంప్షన్ బుక్ అని చెప్పడం జరిగింది. విమోచన గ్రంథం. విమోచన గ్రంథం అంటే ఏంటిది? విమోచించాల. దేని నుంచి? ఎక్కడో ఒక చోట విమోచన జరగని స్థలంలో నుంచి విమోచించబడినట్లుగా ఈ గ్రంథం ఉపయోగపడాల. ఈ గ్రంథం వచ్చిన ప్రకటన 10 కార్యం జరగాలి అక్కడ. బికాజ్ ప్రకటన 10 గుండాలి నేను సంఘశాఖను జయించాను, సంఘశాఖ సిద్ధాంతాలు జయించాను, నికోలాయితుల క్రియల్ని, సిద్ధాంతాన్ని, మాటల్ని జయించాను. చివరికి మెల్లగా తోడేళ్ళయి ఉండి గొర్రె చర్మం కప్పుకొని వచ్చినటువంటి అనేకులైనటువంటి వారు ఎంటే మెసేజ్లో ఉన్న వారిని కూడా జయించగలుగుతున్నాం. ఈ విజయానికి గల కారణము ఇదిగో ఒక వ్యక్తి ఈ గ్రంథ ప్రకారంగా సరిగ్గా నడవగలుగుతున్నాడు, నడవట్లేదు అని చెప్పుటకు కారణమైనటువంటి గ్రంథము అధ్యాయం ప్రకటన 10. ఇంతకీ ప్రకటన 10లో నువ్వు ఎక్కడున్నావయ్యా? ఇట్లాంటి క్వశ్చన్స్కి ఏం ఆన్సర్ చెప్పాలి అర్థం కాదు కదా. కరెక్ట్, కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. అంటే ఇది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్డ్ ఆన్సర్స్ ఇవన్నీ కూడా. ప్రకటన 10లో నువ్వు ఎక్కడున్నావు? నువ్వు చెప్పనా? అసలు ప్రకటన 10 మొత్తంలో నువ్వే ఉన్నావు. ప్రత్యక్షత గుండా చూడగలిగితే దిగొచ్చిన మేఘంలో ఉన్నావు. కరెక్టా? ఆ వర్ష ధనుస్సులో ఉండేటువంటి ఆ నిబంధనలో ఉన్నావు కాదా? ఆ గ్రంథంలో ఉన్నావు. తీసుకొని వచ్చిన యోహాను గారిలో ఉన్నావు. తిన్నవానిలోను, అరిగించుకున్న వానిలోను, మళ్ళీ ప్రవచిస్తున్న వానిలో నువ్వే ఉన్నావు. అసలు ప్రకటన 10 మొత్తంలో మనమే కనబడతాం. ఈయన డిఫరెంట్ స్టేజ్లో చూస్తూ ఉంటే ప్రకటన 10లో వచ్చింది ఇదేనా? అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఈ మేఘంలో నువ్వు ఉన్నావని అడిగితే ఆమెను అనేవాడివి నువ్వు. అని ప్రకటన 10లో నువ్వు ఉన్నావంటే కొంచెం ఆలోచిస్తూ ఉండవు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కానీ అది సత్యమై ఉన్నది. మొత్తం ఈ ప్రకటన 10 అంతటిని గురించి కూడా దేవుడు మాట్లాడుతున్న మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. దీనిలోనే నీవు నేను దాచిపెట్టబడ్డాం కాబట్టి మన పరిచయం దీనిలో దాగి ఉంది దీని గుండా. అయితే ఇదివరకు ఒక భాగాన్ని మనం గమనించాం.
అసలు ఈ వర్తమానాన్ని సరైన రీతిలో పట్టుకునే ప్రయత్నం చేయండి. నేను ఇంకొంచెం ఒక 5-10 నిమిషాలు ఇంకొంచెం నేపథ్యం ఎలా ఆశపడుతున్నా. బికాజ్ నాకు లాస్ట్ టైం కొంతమంది ఇచ్చిన ఫీడ్బ్యాక్లో ఏ రీతిలో నేను పట్టుకున్నానో ఆ రీతిలో మీరు పట్టుకోవడానికి నాకు అనిపించలే. ఐ డోంట్ థింక్ చాలామంది అనట్లేదు, కొంతమంది, వెరీ ఫ్యూ పీపుల్. ఇప్పుడు 7వ ముద్ర అని ఉంది. 7వ ముద్ర అనగానే అది రాకడయు, నిశ్శబ్దమును, వాక్య బయలుపాటును, సంపూర్ణతయు, అనేకమైన విషయాల సమాహారంగా ఉంది. బట్ అన్నీ ఒకే సమయంలో జరుగుతున్నాయా? నో. వాటికి ప్రత్యేకమైనటువంటి కార్యాలతో పాటు ప్రత్యేక సమయాలు ఉన్నాయి. ఒక్కొక్క కార్యానికి ఒక్కొక్క సమయం ఉన్నది. కరెక్టేనా? అదే రీతిగా 3వ ఈడ్పు ఉన్నది. 3వ ఈడ్పు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? మూడో ఈడ్పు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కదా? పోయినసారి ఒక వాక్యం, ఒక కొటేషన్ చదివాం. నాట్ వెన్ ద మెసెంజర్ ప్రీచ్డ్, బట్ వెన్ ద మెసెంజర్ ఈజ్ ప్రొక్లెయిమింగ్ ద థర్డ్ పుల్ మినిస్ట్రీ. అంటే ఆయన ప్రారంభించినప్పటి నుంచి థర్డ్ పుల్ లేదు, మూడో ఈడ్పు లేదు. ఎక్కడో చోట ప్రారంభం అవ్వాలా. ఎప్పుడు? జనాలు కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే చనిపోయిన చేపల్ని లేపిన 2 సందర్భాలు గుర్తుపెట్టుకొని 2వ ఈడ్పులో కూడా కనబడుతుంది కదా అని కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు లేకపోలా. కరెక్టేనా? గాడ్ బ్లెస్ దెమ్. కానీ ఇక్కడ మనం అద్భుతాల రూపంలోనో, రివైవల్ రూపంలోనో, అంటే ఉజ్జీవ రూపంలోనో, పునరుద్ధాన రూపంలోనో 3వ ఈడ్పుని గురించి మనం మాట్లాడతలా. 3వ ఈడ్పుని గురించి దేవుడు బయలుపరుస్తున్న విధానాన్ని గమనిస్తూ ఉంటే ఇది అన్నింటి యొక్క అంతంగా నిలబడుతుంది. ఇది కరెక్టేనా? అన్నింటి యొక్క అంతంగా నిలబడుతుంది. 3వ ఈడ్పుకి 7వ ముద్రకి మధ్యలో ఉన్న సంబంధాన్ని చూడగలగాలి. అయ్యా కొంచెం కన్ఫ్యూజ్ కాకూడదు. 3వ ఈడ్పుకి 7వ ముద్రకి సంబంధం ఏంటి? అంటే 3వ ఈడ్పే 7వ ముద్ర అని చెప్పుదురా? ఏడవ ముద్రలో 3వ ఈడుపు జరుగుతుంది, లేదా 3వ ఈడుపులో 7వ ముద్ర జరుగుతుంది, లేదా 2 కలిపి జరుగుతున్నాయి, లేదా 2 వేరు వేరు, పైవేవి కావు. అయ్యా కరెక్ట్గా ఆలోచించినారు, మంచిగా గమనించండి. 7th సీల్లో 7వ ముద్ర కొనసాగింపులో 7వ ముద్ర యాక్చువల్గా సృష్టి ఆరంభం నుంచి చివరి వరకు సాగుతూ ఉంటుంది. టిల్ ద ఎండ్, కాలం అనేటువంటి తెర లేనటువంటి కాలం వరకు, ఇక టు ఎండ్, ఇక చివరి వరకు సాగుతుంటుంది 7th సీల్. ఈ 7వ ముద్ర జరుగుతున్నటువంటి ఈ ఎంటైర్ ప్రక్రియలో ఈ 7వ ముద్ర యొక్క ఉన్నతమైనటువంటి కార్యాలు దాని హయ్యెస్ట్ లెవెల్కి, అంటే 7వ ముద్ర జరుగుతూ మీకు అర్థమయ్యే భాషలు చెప్తా చూడండి. నార్మల్గా ఒక సినిమా ఉంటుందా? ఉండదా? ఒకప్పుడు చూశారుగా, మంచిగా గమనించండి. సినిమా మొత్తం సాగుతూ ఉండగా దానిలో 2 పతాక స్థాయి సీన్లు ఉంటాయి. అంటే వాట్ డూ కాల్ దట్? పతాక స్థాయి ఇన్ ద సెన్స్ గడ్బేషన్, క్లైమాక్స్లో అనొచ్చు, లేదా ఎక్సైటింగ్, ద మోస్ట్ కాంట్రిబ్యూటెడ్. ఎక్కడెక్కడ ఉంటుంది అంటే ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో, సెకండ్ హాఫ్ ఎండింగ్లో. ఫస్ట్ హాఫ్ ఎండింగ్కి, సెకండ్ హాఫ్ ఎండింగ్కి ఈ 2 ప్రారంభ దశలో వచ్చిన దానికన్నా ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో ఆసక్తికరంగా కనబరుస్తూ ఉంటుంది, కొంచెం ఇంటెన్సిఫైడ్గా ఉంటుంది సార్. దీనికన్నే మళ్ళీ సెకండ్ హాఫ్ వస్తుంది, మళ్ళీ చల్లబడినట్టుగా ఉంటుంది, మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఢోనం వెళ్ళిపోతుంది, చలో ఇంటికి వెళ్ళిపో అని చెప్తుంది సార్. అట్లాగే 7th సీల్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. 7th సీల్ అనేది కేవలం వధువుకేనా? ధైర్యంగా చెప్పలేకపోతున్నారు, గట్టిగా చెప్పేసేయండి. ఈ 7వ ముద్ర కేవలం వధువుకేనా? మీకు అర్థమయ్యే భాషలు చెప్తాను. ఈ క్లాస్ రూమ్ మీకేనా? ఇప్పుడు మాకు రేపు 9 గంటలకి పిల్లలది. అంటే ఈ క్లాస్ రూమ్ మందే, ఇప్పుడు ప్రస్తుతానికి మందే. ఎవరైనా వచ్చి అడిగి ఇక్కడ ఎవరైనా కొడుకు చేసేది, ఈ రూమ్ ఎవరిది? మాదే.
కానీ ఎప్పటికి మందేనా? ఇట్ చేంజెస్. అట్లాగే ఈ 7వ ముద్ర కూడా అలాంటిది. 7వ ముద్ర అంటేనే ప్రభు రాకడ. ఎక్కడెక్కడ దేవుడు దిగొస్తుంది అక్కడంతా కూడా ప్రభు రాకడే. ఇప్పుడు మోషే ఏలియాలు ఇజ్రాయెల్ కోసం పని చేయించుండగా పెండ్లి విందుల నుంచి దేవుడు మళ్ళీ దిగొస్తాడా? అది కూడా 7వ ముద్రలో భాగమేనా? ఇప్పుడు 7వ ముద్ర వధువుదా లేదా ఇజ్రాయెల్దా? ఆ సమయంలో వారిదే. ఇప్పుడు మాత్రం 7వ ముద్ర మనది. ఈ రోజున 7వ ముద్ర ఏమై ఉన్నదో అది మనది. ఎందుకంటే కొంతమంది కొన్ని జనరిక్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. ఎట్లా అంటే ముద్రలు వధువువి, బూరలు ఇజ్రాయిల్వి. సార్ అంటే నాకు ఇట్లా ఇచ్చినప్పుడు కరెక్టే, చిన్నపిల్లల స్థాయిలో, ప్రత్యక్షతలో ప్రారంభ స్థాయిలో. బట్ ఇఫ్ యూ గెట్ ఇన్ టు ద డీపర్ అండ్ డీపర్ అండ్ డీపర్, నేను బూరల్లో ఉన్నాను, నేను ముద్రల్లో ఉన్నాను, ఇవన్నీ కలిపి నా కోసం మన కోసమే జరుగుతున్నాయి. 7వ ముద్ర కూడా అలాంటిదే. అది ఇప్పుడు వధువుది, కరెక్టేనా? కానీ సృష్టి జరుగుతున్నప్పుడు ఆదాము అవ్వల కోసం జరిగింది, అప్పుడు ఆయనకు దిగొచ్చాడు. ఇది ఆయా కాలాలలో, నేను చెప్పేది 7 ముద్రలు కాదు, ఎస్పెషల్లీ 7వ ముద్ర. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 7 ముద్రలు వేరు, 7వ ముద్ర వేరు. దాని సిగ్నిఫికెన్స్, దాని ప్రాధాన్యత వ్యత్యాసంగా ఉంటుంది. 7వ ముద్రలో 3వ ఇడుపు అనేటువంటిది వధువు కోసమైనటువంటి పతాక స్థాయి సన్నివేశాలయ్యా. మీకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే, అంటే వధువు 7వ ముద్రలో చాలా రీతిలో చాలా భాగాల్లో ఉంది, భవిష్యత్ దినాల్లో కూడా ఉండబోతుంది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంటెన్సిఫైడ్, దేవుడి చేత హెచ్చించబడుతున్నటువంటి ఈ అద్భుత కార్యాలు మళ్ళీ ఎక్కడ కనబడవు నీకు? ఎక్కడ? ఈ ప్రకటన 10లో. ఎందుకంటే ఈ ప్రకటన 10లో షీఈస్ బికమింగ్ దట్ బుక్. ఆమె విమోచించబడుట కాదు, ఆమె చివరికి విమోచన అవ్వబోతా ఉంది. ఎట్లా విమోచన అవ్వబోతా ఉందంటే, చివరికి ఇజ్రాయేలుల పక్షాన దేవుడు యుద్ధం చేయబోతుంటే పక్కన ఆమె కూడా వస్తుంది, టు రిడీమ్, ఆ పరిచారకులను విమోచించడానికి. అంటే ఏమైంది? ఒకప్పుడు విమోచించబడే స్థితిలో ఉన్న ఆమె విమోచించే స్థితికి వచ్చేసింది, ఆయన భర్తను పక్కన పెంచుకొని. అంటే ఏమవుతుంది? 7వ ముద్ర అంటే ఏంటో చూస్తున్న ఆమె 7వ ముద్రగా మలచబడిపోయింది. షీఈస్ బికమింగ్ ద 7th seal. ఈ యొక్క అధ్యాయం కూడా అలాంటిదే. మనం ఏం చూస్తున్నామంటే, ఈ 7th seal అనేటువంటి ఒక పెద్ద ప్రణాళికలో వధువు కోసం నియమించబడినటువంటి ఈ 3వ ఇడుపు, 3వ ఇడుపులో ఇజ్రాయెల్ రారు, 3వ ఇడుపులో అన్యజనులు రారు, 3వ ఇడుపులో సంఘశాఖ వారు ఉండరు, 3వ ఇడుపులో కేవలమైన భార్య మాత్రం నిలబడుతుంది, తన భార్యే. ఈ యొక్క మనం చూస్తున్న కార్యం ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ పోయిన భాగాన్ని కానీ ఇప్పుడు చూడబోయే భాగాన్ని మీరు చూస్తే కనుక వధువు 3వ ఇడుపులో, మరి ప్రాముఖ్యంగా 7వ ముద్రలో ఎలా సాగుతుందో గమనించగలుగుతున్నాం. 7వ ముద్రలో ప్రభు యొక్క రాకడ నిశ్శబ్దంగానే జరుగుద్ది, టు ద మెజారిటీ పార్ట్. ఎస్ ఆర్ నో? వధువు యొక్క సిద్ధపాటు అలానే సాగుతూ ఉంటుంది, టు ద మోస్ట్ ఆఫ్ ద పార్ట్. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇంకా డాట్స్ వేస్తూ ఉన్నాను, లెట్ మీ కనెక్ట్ లెటర్. ఇట్లా 7వ ముద్ర యొక్క వధువు కోసం నియమించబడిన ప్రణాళికలో ప్రత్యేకంగా 3 భాగాలైన పరిచర్య ఈ ప్రకటన 10. ఎసారో ఇక్కడ, ఎందుకంటే మనల్ని సృష్టించడం అనేది కూడా 7వ ముద్రలో భాగమే. మనల్ని సృష్టించడము దేవుని యొక్క 7వ ముద్రలో భాగమే, మనల్ని తీసుకెళ్లడం కూడా 7వ ముద్రలో భాగమే. కానీ మన సృష్టి, మన కొనిపోవుట ప్రకటన 10లో ఉండదు. నీకు నా మాట గ్రహించారా? మన సృష్టి, మన కొనిపోవుట ప్రకటన 10లో లేదు. ఎసారా? ఇక్కడ ఏముందంటే మరీ ప్రత్యేకంగా ఆ విమోచన గ్రంథముగా, విమోచకులుగా, విమోచకుల పదాన్ని వాడుతున్న కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. డోంట్ వరీ, దేవుడి ప్రవక్త అంటాడు మోషే కూడా ఒక విమోచకుడే. అబ్సల్యూట్లీ ఈజ్ ఎ రిడీమర్. అలానే మనము కూడా విమోచన గ్రంథం వల్ల విమోచించబడి విమోచకులుగా తయారు చేయబడేటువంటి ఒక స్థలం ఇది. బికమింగ్ ద బుక్ అంటారు కదా, పుస్తకంగా మలచబడేటువంటి అద్భుతమైన సమయం ఇది. కాబట్టి ఈ 7వ ముద్రలో 3వ ఈడ్పులో ప్రధానంగా వధువు చేస్తున్న కార్యాలను చూస్తున్నాం. అది ఏ రీతిలో సాగుతుంది, ఎలా ముందుకు వెళ్తా ఉందో గమనిస్తూ ఉన్నాం. ఇదివరకు కొంత భాగాన్ని గమనించాం. దీనిలో వధువు యొక్క పరిచయం చూస్తుంటే 3 భాగాలుగా చూసాం కదా. ఒకటి, పుస్తకాన్ని తీసుకొని తినడము,
నోటికి మధురంగా ఉండడము. ఇట్స్ మోస్ట్ టేస్ట్ఫుల్ కదా. తేనెలాగా, తేనె అని పలకడానికి కూడా కొన్ని అర్థాలు ఉంటాయి. హనీకి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటా ప్రాపర్టీస్? హనీ ఎప్పటికీ పాడవదు. మంచి నిజమైనటువంటి నాణ్యత కలిగినటువంటి ఒక హనీ అయితే ఎప్పటికీ పాడు కాదు. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అట్లాగా? హనీ ఎన్ని రోజులు ఉంటుందయ్యా? ఎన్ని సంవత్సరాలు ఉంటుంది దాని కాల పరిమితి ఎంచి? హనీ మీరు కొనుక్కునే పతాంజలి హనీ, ఆ డాబర్ హనీ ఇవి కాదు, ప్యూర్ హనీ. చక్కటి హనీ తీసుకున్నారు అనుకోండి, అది ఎప్పటికీ నిలిచిపోతూ ఉంటుంది. కానీ ఇంకోటి ఏంటి తెలుసా, ఎక్కువ మొత్తంలో ఒకసారి తీసుకొని చూడండి. ఇఫ్ యూ టేక్ ఇన్ అ లార్జర్ క్వాంటిటీ, ఎక్కువ మొత్తంలో హనీ తీసుకున్నాం అనుకో, ఒకటి నీకు డైజెషన్ కాదు, కడుపు అంతా నొప్పి వస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, అది మొత్తం అరిగే వరకు కూడా అతలాకుతలం అయిపోతావు. ఇప్పుడు ట్రై చేశారా? ట్రై చేయండి ఒకసారి. ఇబ్బంది పడ్డాక ఫోన్ చేసి ఫాస్ట్గా ప్రార్థన చేయండి అని చెప్పండి నాకు ఒకసారి. ఎందుకంటే ఇక్కడ అందుకోసం అనే ప్రకటన 10లో నోటికి మధురంగా ఉన్నప్పుడు తేనె వలె అనే పోలికను పెట్టడానికి గల కారణం అదే. ఈ యొక్క విమోచన గ్రంథము కూడా తినుచుండినప్పుడు ఎంత మాధుర్యంగా కనబడుతూ ఉందో, అది నిజంగా లోపలికి వెళ్ళి క్రియేట్ చేయించుండగా, అది జరిగించవలసిన కార్యాలు జరుగుతుండగా అంతటి నొప్పి నిరుకుని ఇబ్బందిని కలగజేస్తుంది అది. ఆమేన్. మనం చూసాం, నోటికి మధురంగా అనిపించడము, తేనె వలె ఉండడం అంటే ఏదో కాదు, ఆ విమోచన గ్రంథాన్ని వినడము, తెలుసుకోవడము, దాని గురించి ఒకదాని వెంబడి ఒకటి మనం వెతుకుతూ ముందుకు సాగడమే కదా. మనం రెండో స్టేజ్లో ఉన్నాం. బికాజ్ రెండో స్టేజ్ చాలా ఇంపార్టెంట్. ఈ వధువుగా పిలువబడిన వారిలో 7వ ముద్దను గ్రహించి 3వ ఇడుపులో వధువు పరిచయంలో ఉన్నామనుకుంటున్న వారిలో సైతము ఎవ్వరు కూడా కాపీ కొట్టలేకుండా ఉండే ఒక స్థితే రెండవ స్టేజ్. దట్ ఈస్ కాల్డ్ బిటర్ టు బెల్లీ, కడుపుకు చేదయ్యేటువంటి స్థానం. ఈ కడుపుకు చేదయ్యేటువంటి చోట నేను కొన్ని కార్యాలు చెప్పాను. అందరూ దీన్ని ఎలా చూస్తారంటే, ఎందుకు దీన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నానంటే, ఏముంది వింటే ఏం లేదు, పని చేసే నొప్పి అంటారు. కడుపుకి చేదంటే క్రియ చేయడం నొప్పి అనుకుంటారు. కానీ అంతకు మించి డీటెయిల్గా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. కడుపుకి చేదు అనే కార్యం ఎక్కడెక్కడయ్యా అంటే కొన్ని భాగాలుగా చూసాం. ఒకటి, ఎప్పుడైతే నువ్వు జయించడం కోసం ప్రయత్నం చేస్తావో, వెన్ యు ఆర్ ట్రైంగ్ టు ఓవర్కమ్ కదా. ఎందుకంటే జయించే వారికే జీవకిరీటం అప్పచెప్పేది, జీవవృక్ష ఫలాలు వచ్చేది. ఈ జయించేటువంటి ప్రయత్నం చేస్తున్న వాళ్ళే బిటర్ టు బెల్లీ స్టేజ్లో ఉన్నారు, కడుపుకి చేదయ్యే స్థాయిలో ఉన్నారు. ఈ ఒక్క స్టేజే నిన్ను నన్ను పరిపూర్ణమైన వధువుగా మలిచేది. అందుకే దీన్ని ఏం చేశాము, ఒకటి జయించుటయు, 2 క్యారెక్టర్ డెవలప్మెంట్ అని ఒక మాట చెప్పాను మీకు. నా మాట విన్నారా? ఇది ఎలాంటి గుణలక్షణాలు తెలుసా? సాధారణమైన గుణలక్షణాలు కాదు. ఈ గుణలక్షణాల నడిపింపు అంచెలంచెలుగా నెమ్మదిగా ఎదుగుతూ దేవుడి ప్రవక్త అంటాడు, వీఆర్ ట్రావెలింగ్ టిల్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది గాడ్స్ ఓన్ లైఫ్. అంటే దేవుడి యొక్క సొంత జీవమే మనలో అది క్రియాత్మకంగా బహిర్గతము చేయబడుటకై చేసే క్రియే ఈ బిటర్ టు బెల్లీ. దాన్ని దేవుడి ప్రవక్త అంటే చూపిస్తాను చూడండి. 63-0901M. దానిలో 230 పేరా చూడండి. డోంట్ జస్ట్ కమ్ ఇంత దూరము ఊరికే రాబాకండి అనండి. నేను వర్తమానాన్ని నమ్ముచున్నాను. ఏంటది? 2 విషయాలు చెప్తున్నాడు అక్కడ. విను, లోబడు. మీకు అర్థమవుతుందా? నోటికి మధురంగా తిను, అరిగించుకో. ఒబేయింగే, నడుచుకోవడమే అని అంటాడు. బిలీవ్ ద మెసేజ్ అండ్ ఒబే ద మెసెంజర్. తర్వాత క్రీస్తులోనికి రా, నీవు అనుభవం మంచిది, నేను చెప్పబడిన ప్రతి మాటను నమ్ముచున్నానని చెప్పు.
బ్రదర్ సహోదరుడు బ్రణామా, మంచిది. కానీ అదేంటది, అది కేవలము చదవడం వచ్చినట్లే, చదవడం మాత్రమే వచ్చింది. ఇప్పుడు కొత్త ఒక పిల్లని తీసుకోండి అయ్యా, 2nd క్లాస్ 3rd క్లాస్ 4th క్లాస్ పిల్లలని తీసుకోండి, ఒక పుస్తకాన్ని చదవమని చెప్పండి, వాడు కింద మీద పడుతూ అక్షరాన్ని దగ్గర పెట్టుకొని ఎట్లా కూడా చదువుతాడు. అంటే ఏది నాన్న అంటే ఏంటంటాడు, ఏమో నాకేం తెలుసు. చదివాడా లేదా వాడు? చదివాడు. బ్రహ్మం గారు మాట్లాడుతున్న స్థితిగతులు అదే. ఎక్కడ అంటే నోటికి మధురంగా ఉండే స్థానంలో నుంచి బిట్టర్ టు బెల్లి, కడుపుకి చేదే స్థానంలోనికి అంచెలంచెలు ఎలా రావాలో చెప్తున్నాడు. నువ్వు వర్తమానాన్ని విశ్వసించు, ప్రవర్తన వెంబడించు, కానీ ఇది వర్తమానంలో ప్రతి మాట నమ్ముచున్నాడో చెప్పు. కానీ ఇది ఎలాంటి మాటతో సమానం అంటే కేవలం చదవడం వచ్చిన వాళ్ళతో సమానమైన మీట. అర్థాన్ని చెప్పడమో అది ఏమై ఉందో గ్రహించున్న వారితో కాదు. అది ఇట్స్ జస్ట్ ఏబుల్ టు రీడ్, చదవడమే వచ్చింది. ఎస్ సార్ నో? ఈరోజు దగ్గరికి వెళ్ళి అడగండి, అయ్యా సర్పసంతానం అంటే ఏంటి? చదవగలిగాడు అంటే విన్నాడు, నోటికి మధురంగా అనిపించింది, అబ్సల్యూట్ ట్రూత్. 7 మొదల గురించి చెప్పండి, అబ్సల్యూట్ ట్రూత్. సంఘశాఖ యొక్క ఆ సిద్ధాంతాల గురించి పోల్చి చూపించండి, అబ్సల్యూట్ ట్రూత్. ఖచ్చితంగా అందరూ విన్నారు, అందరికీ మాధుర్యంగా అనిపించింది. బట్ ఇదంతా కూడా ఏబుల్ టు రీడ్. ఒక వ్యక్తి చదవడం నేర్చుకోదగిన వాడు చదువుతున్న స్థాయి అంటాడు ఆయన. తర్వాత ఇంకొచ్చి ముందుకు సాగండి. వర్తమానాలు తీసుకో. ఎక్కడికి? ఎందుకు? చదవడం వచ్చినట్టు నోట్లో తీసుకుంటే మోది, హృదయంలో తీసుకుంటే మోది. ఈ రెండుకి తేడా ఏంటి? ఇక్కడే దేవుడి ప్రవక్త వధువు పరిచయంలో ఉన్నటువంటి ఆ దశల గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు ఓన్లీ మెదడులోకి తీసుకొని చదువుతున్నావా? ఇట్స్ జస్ట్ ఏబుల్ టు రీడ్. నేను కొంతమంది కాపర్ల గురించి చూశాను కూడా, మొన్న మధ్యలో ఒక సహోదరుడితో కూడా నిన్న అనుకుంటా సంభాషణ. కొంతమంది వర్తమానం తీసుకుంటారు, ఉన్నట్టుగా అట్టగా చదివి వదిలేస్తారు. మీరు వింటున్నారా? అక్కడో పేరా ఇక్కడో పేరా చదివేసేసామా ముగిసేసామా అన్నట్టుంటుంది. నాకు అప్పుడప్పుడు అనుమానం కలుగుతూ ఉంటుంది, ఈజ్ ఇట్ రియల్లీ ఫ్రమ్ ద హార్ట్ ఆర్ ఈజ్ ఇట్ జస్ట్ ఫ్రమ్ ద లిప్స్? నోటిలో నుంచి మాత్రమే వచ్చిందా లేదా హృదయంలో నుంచి వచ్చిందా? అంటే ఇది నోటికి మధురంగా ఉండే ఫస్ట్ స్టేజ్లో ఉండేటువంటి ఎంటెంబిల్ బిసేవర్సనా, లేదా కడుపుకి చేదుగా అనబడుతున్నటువంటి ఈ 2వ స్థాయిలోకి వచ్చిన ఎంటెమెసిస్ బిలీవర్సా? ఈ రెండింటిలోనే ఎత్తబాటు అనేటువంటిది పూర్తి స్థాయిలో ఆధారపడి ఉంటుంది. కేవలం నోటికి మధురంగా ఉండే స్థాయిలో ఉన్నామా? ఎప్పటికి ఎత్తబడమయ్యా, ఇంపాసిబుల్. అని అంటాడు, టేక్ ద మెసేజ్ టు యువర్ హార్ట్. తర్వాత అది నీవు ఒక గుర్తులు కలిగి ఉండేంత వరకు ఈ వర్తమానాన్ని ఏం చేయాలా? హృదయంలోనికి తీసుకెళ్ళాలా, మెదడులోకి కాదు, నోట్లోనికి కాదు. ఏ సార్ నో? కరెక్టే కదా? మొన్న మధ్యలో కొంతమంది పిల్లలు బాప్తిసాలు తీసుకున్నారు. తీసుకున్నప్పుడు 100 రకాలుగా పరీక్షిస్తాను నేను. 4 దశల్లో పరిశీలించాం వాళ్ళని. పరిశీలించినప్పుడు ఒక్కొక్కరు వ్యక్తిగతంగా కూర్చోబెట్టి అడుగుతూ ఉంటాను నేను. ఉదాహరణ చూపిస్తూ ఉన్నా. ఓ వ్యక్తిని కూర్చోబెట్టి, ఒక అబ్బాయిని, ఏరా నాన్న చెప్పు, బాప్తిజం అంటే ఏంటి చెప్పు అంటే, వాడు బాప్తిజం అంటే ముంచుట, బాప్తిజం పాపాలు కడుక్కోవడానికి, పరలోకానికి వెళ్ళడానికి అని ఏ ఏ మాటలను అయితే నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చెప్పానో డిట్టో నాకు అప్పచెప్పారు. డిట్టో ఏం తడలేదు. నేను తర్వాత అడిగా, మరి మనసు అంటే ఏంటిదన్నా? మనసు మార్చుకోవడం అన్నాడు. ఓకే, ఉదాహరణ చెప్పరా అన్న? తెలీదు. నీ మనసు మారిందారా అన్న? మారింది. ఎలా మారిందిరా? ఎక్కడి నుంచి ఎక్కడికి మారిందిరా అంటే తెలీదు. కానీ సమాధానం చెప్పగలుగుతున్నారా? నీతికరణ, నీటి బాప్తిజం, శుద్ధీకరణ, కడుగురా, టక 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 సమాధానం చెప్తున్నారు. నేను ఆ సమయంలో చూసినప్పుడు నాకు అనిపించింది, నాతో పాటు ఉన్న సహోదరులు కూడా ఉన్నారు, ఈజ్ ఇట్ రియల్లీ ఫ్రమ్ దేర్ హార్ట్స్? వారు బాప్తిస్మములకు సంబంధించిన బోధ అనే పదం Hebrew 6లో కనబడ్డట్టుగా ఆ బోధ అంతటిని వాళ్ళకి చేసినప్పుడు వారు ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పారు నాకు, టు ఎవ్రీ క్వశ్చన్. కానీ సమాధానం చెప్పిన ప్రతి ఒక్కరు నిజంగానే క్రీస్తుతో వ్యక్తిగత అనుబంధం కలిగినటువంటి ఒక రక్షణలోకి అడుగు పెడుతున్నట్టేనా? సమాధానం చెప్పిన ప్రతి ఒక్కడు. అరే మీకు అర్థమవుతున్నదా? ఈ రోజున ఎంటైమ్ మెసేజ్లో కూడా
ఈ విమోచన గ్రంథాన్ని తిని నోటికి రుచిగా అనిపించిన వారు కూడా ఇదే స్థితిగతులు నిలబడడానికి ఎక్కువ అవకాశాలు కనబడ్డాయి. అయ్యో 10 లక్షల్లో ఒక్కడు అనేటువంటి ఒక రేషియోని ప్రవక్త తీసుకురావడానికి గల ప్రధానమైన కారణము ఈ బిట్టర్ టు బెల్లి స్టేజ్. వినుట కాదు, తినుట కాదు, తేనెవేల మధురంగా అనిపించుటలో కాదు, కడుపునకు చేతగుట అనేటువంటి ఈ స్టేజిలోనే 10 లక్షల్లో ఒక్కడైనటువంటి రేషియో వచ్చింది. దిస్ ఈజ్ ద స్టేజ్ దట్ డిసైడ్స్. ఇక్కడ వచ్చరికి సమాధానాలు చెప్తారు. దే నో ద థింగ్స్. మర్మాలు తెలుసా? అబ్సల్యూట్లీ తెలుసు. కానీ వారు విన్న కోణానికి, వారికి తెలియపరచబడిన విధానానికి ఒకసారి వేరుగా ఒక ప్రశ్న ఇచ్చి చూడు. మీరు గ్రహించగలుగుతున్నారు? వారు విన్న కోణానికి, వారు గ్రహించిన కోణానికి మరొక ప్రశ్న అడిగి చూడు. ఇప్పుడు సరే మీకు ఒక ఉదాహరణ చూపించుదనా? కొన్ని క్వశ్చన్ మార్క్ ఫేస్లో కనబడుతున్నాయి నాకు. సరే, 7వ ముద్ర అంటే ఏంటి? ఫస్ట్ ఇది వస్తుందయ్యా, మీరు మంచిగా ట్రైనింగ్ అయ్యారు దాంట్లో. ప్రభు యొక్క గాడ్ బ్లెస్ యు బ్రదర్. సరే, మంచిది. అంటే మధ్యాకాశంలోకి వచ్చేది కూడా ప్రభు రాకడేనా? అంటే 7వ ముద్రేనా? లేదా థియోఫనీ రూపంలో ఏ అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చాడు, అది కూడా 7వ ముద్రలో భాగమని చెప్పన్నా? నేను రాకడ మీద కూర్చున్నా, ఇంకా స్పాన్ ఆఫ్ టైంకి రాలే. స్పాన్ ఆఫ్ టైంకి వేరే ఉంది, దానికి కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఏదైతే తెలుసుకున్న క్రమం ఉన్నదో ఈ క్రమానికి ఒక్కసారి ఇంకొక సైడ్ నుంచి వచ్చి క్వశ్చన్ వేసామనుకో, ఇక్కడ అర్థమవుద్ది నోటి దగ్గర మధురంగా ఉన్న స్థితిలో ఉన్నామా, వెదర్ వీఆర్ బిట్టర్ టు బెల్లి స్టేజ్లో ఉన్నామా. బిట్టర్ టు బెల్లి స్టేజ్లో ఉన్నప్పుడు నిజంగానే దాన్ని పూర్తిగా అరిగించుకోగలుగుతాం మనం. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మీ. దయచేసి నన్ను గమనించడా, కొంచెం కన్ఫ్యూజ్ కాబక్కండి. ఈ ఒక వర్తమానం అట్లాగే ఉంటుంది, కానీ ఆ విధానం అలానే కనబడుతుంది. ఏది ప్రభు యొక్క రాకడా 7వ ముద్ర కింద. ఎస్ ఆర్ నో? అంటే దేవుడు ఎప్పుడెప్పుడు వచ్చినా అదంతా నేను 7వ ముద్ర కింద పెట్టేద్దునా? ఎవ్రీ టైం. అంటే ఎలాగా? ఇప్పుడు ఆయన తన పరిశుద్ధాత్మను పంపుతానన్నాడు, నా తర్వాత తండ్రి పంపబోచున్న ఆదరణకర్త అన్నాడు. పంపబోచున్న ఎక్కడి నుంచి? తండ్రి దగ్గర నుంచి. అది కూడా ఇప్పుడు 7వ ముద్రలో భాగమని చెప్పాలా? పరిశుద్ధాత్మ దిగొచ్చాడు, పరిశుద్ధాత్మ రాకడ జరిగిందంటున్నాడు అక్కడ, అది 7వ ముద్ర భాగం అనాలా? ఇప్పుడు మీరు ధైర్యంగా చెప్పారు సమాధానాలు. ఇప్పుడు సర్టెనిటీ రాదు, ఇది నిశ్చయత రాదు. మేబీ, మే నాట్ బి, అవునండి అవును కదండి అని వచ్చేస్తుంది. ఇక్కడే ఈ విమోచన గ్రంథమును నెమ్మదిగా నోటికి మధురంగా అనబడుతున్న స్థాయిలో నుంచి కడుపుకు చేదే స్థాయిలోకి నెమ్మదిగా తీసుకెళ్ళగలడం. అంచెలంచెలుగా జరగాల, అకస్మాత్తుగా జరగదు. ఆహారం ఎవడు ఒకేసారి గబుక్కని మింగేడుగా. ఆహారాన్ని తినేటప్పుడు కూడా మెల్లగా అంచెలంచె ఎలా తింటాడో అరిగించుకోవడం అంచెలంచెలుగా జరుగుద్ది. ఎస్ ఆర్ నో? అరుగుదల కూడా అలానే సాధ్యమవుతుంది. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కోలాగా అరుగుతూ వెళ్తూ ఉంటుంది. ఈ పుస్తకముగా మార్చబడాలంటే కూడా ఇదే సాధ్యం, ఇదే క్రమం గుండా వెళ్ళాల. ఆమేన్. అందుకే ఒకసారి తెలియపరచబడిన క్రమానికి మరొక క్రమం గుండా దాన్ని వింటున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది మనకి. ఎస్ ఆర్ నో? అంతేనా కదా? ఈ మధ్యకాలంలో బాప్తిజం అనేటువంటి ఒక వర్తమానం చెప్పారు, బాప్తిస్మ పురోగతి అని. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, వాళ్ళు మోషేలో బాప్తిజం పొందారా లేదా? పాత నిబంధనలో మోషేలో బాప్తిజం పొందారా? అంటే ఇప్పుడు మన బ్రహ్నం గారిలో పొందాలనా? అట్లా నేరు బ్రహ్మనామాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బ్రహ్నం గారిలో పొందాలనా? బిట్టర్ టు బెల్లి స్టేజ్కి రాగలగాల. నా మాట వింటున్నారా? ఇంతకీ మన మోషేలు ఎలా పొందారు? మోషేనా మన మునిగారా ఏమి? మోషేను వెంబడించుటయే మోషేలో వెళ్ళుట. ఎస్ ఆర్ నో? ఈ రోజున ఖచ్చితంగా మనకు అనుగ్రహించబడిన వర్తమానాన్ని వెంబడిస్తున్నాం. వి ఆర్ ఒబేయింగ్ అవర్ మెసెంజర్. ఆ ఇజ్రాయేలీయులు ఏ రీతిలో పొందినారో అదే రీతిలో మనం పొందుతున్నాం, అబ్సల్యూట్లీ పొందుతున్నాము. కానీ అనేకులు పొరపడుతున్నట్టుగా బ్రహ్మం గారి నామంలో తీసుకోవడం కాదు, మోషేను వెంబడించి వాళ్ళు పొందినట్టుగా వర్తమానికులు వెంబడించి పొందుతున్నాం మనం. నిజంగానే నోటికి మధురంగా ఉండే స్థాయిలో సమాధానాలకి,
బిట్టర్ టు బెల్లి సమాధాన ప్రత్యక్షతలకి చాలా వ్యత్యాసాలు ఉంటాయి. ఆ స్థలాన్ని మీరు గుర్తుపట్టి దానికోసం మీరు ప్రాకులాడాలని నా తాపత్రయం. వన్స్ యూ రీచ్ దట్ లెవెల్, ఒక్కసారి ఆ స్టేజ్కి వస్తే కనుక అద్భుతమైన రీతిలో మీరు ఈ వర్తమానమై జీవించడానికి ప్రయత్నం చేస్తారు. ఆమేన్. ఇంకొంచెం ముందు చదువు వర్తమానాన్ని. ఏంటది? ద వెరీ లైఫ్ దట్ వాజ్ ఇన్ క్రైస్ట్. అదే జీవము మనలో ఉండుట. బ్రదర్ ప్రార్థన చేసినారు మొన్న మధ్యలో చెప్పిన వర్తమానాన్ని గురించి. జోయే, జోయి ఆర్ జోయే రెండిట్లో ఏ పదమైనా కరెక్టే దాని ప్రొనౌన్సియేషన్లో. జోయే జోయి అంటే చూసారా? ఇప్పుడు మనలో జోయే ఉందా? మనలో జోయి ఉంటుందా? నేను క్రైస్తవుడిగా అంగీకరించిన వెంటనే జోయే వస్తుందా? రాదు. దేవుడి చేత జన్మించబడేంత మాత్రం జోయే ఉంటుందా? ఉండదు. జోయే రావడానికి దేవుడి జీవమే మనలో రావడానికి సమయం పడుతుంది. దానికి ప్రత్యేక నియమాలు ఉన్నాయి, షరతులు ఉన్నవి. ఈ జోయే మనలోనికి రావడమే నిజమైనటువంటి బిట్టర్ టు బెల్లి స్టేజ్. కడుపుకి చేదయ్యే స్థాయి అదే. ఇప్పుడు నేను ఒక ఆహారం తీసుకొని అన్నం తిన్నాను, అది నా నోట్లో నములు చూడగా కూడా అన్నమే, కానీ రూపం మారింది. కొంత దాన్ని బదులు కొట్టే నమిలి నా పొట్టలోకి వెళ్ళింది, నాకు వాంతి చేసేప్పుడు దాన్ని చూసి ఏమంటావు? ఏం ఎక్కడంటే ఏం చెప్తావు? అన్నమే అని చెప్తావు. ఎస్ ఆర్ నో? కరెక్టే కదా? కానీ ఒకసారి ఆ బిట్టర్ టు బెల్లి, ఆ జీర్ణం అనేటువంటి ఆ వ్యవస్థను ఒక్కసారి దాటగానే దట్స్ నో మోర్ రైస్. అది అన్నం కాదు. అది ఏమైంది? అన్నం నాలో భాగమైంది, అది నాలో మిళితమైపోయింది. యూ కెనాట్ సెపరేట్ ఇట్. మీకు అర్థమవుతుందా? అది నాలో నుంచి వేరుగా నువ్వు చూపించలేవు. ఇక నోట్లో చూపించవచ్చు, డైజెషన్ జరుగుతుండగా చూపించవచ్చు, బట్ వన్స్ బిట్టర్ టు బెల్లి స్టేజ్ అయిపోయిన వెంటనే అది జరిగిందా, ఈ అన్నము నా నుంచి వేరు కాదు. ఇక నువ్వు వేరు చేయలేవు, అది నాలో భాగంగా మార్చిపోయింది. ఐ బికేమ్ రైస్, రైస్ బికేమ్ మీ. ఈ మెసేజ్ కూడా అలాంటిదే, ఈ వర్తమానం కూడా అలాంటిదే. ఒకసారి ఆ విమోచన గ్రంథాన్ని వినే స్టేజ్లో ఉంటున్నప్పుడు బాగానే ఉన్నారు, మధురంగానే ఉంది. అరిగించుకునే స్టేజ్కి వస్తున్నప్పుడు కూడా కొంతమందికి వాంతులు అవుతున్నాయి, కొంతమంది నొప్పులు వస్తున్నాయి. బట్ ఒక్కసారి బిట్టర్ టు బెల్లి స్టేజ్ కన్ఫర్మ్ అయిపోయి ఫినిష్ అయిపోగానే ఆ స్టేజ్లోనే వారు గ్రంథమై జీవించడం ప్రారంభిస్తున్నట్టు వారే మరలా ప్రవచించేది. మరలా ప్రవచించేది ఎవరయ్యా అంటే నోటి స్టేజ్లోనో పొట్ట స్టేజ్లో ఉండేవాళ్ళు కాదు. అది దాటాల. బిట్టర్ టు బెల్లి స్టేజ్ దాటిన తర్వాత దౌ మస్ట్ ప్రొఫెసై అగైన్. నువ్వు మరలా ప్రవచింపనగత్యం అనే స్థాయిలోకి రాగలగాలి. మూడో ఇడిపే, దానిలో కూడా స్పాన్ ఆఫ్ టైమ్స్ ఉన్నాయి. కరెక్టేనా? మూడో ఇడుపు ఎప్పుడు ప్రారంభమైందయ్యా అంటే ఎప్పుడైతే ప్రవక్త గారి ఇదిగో రెండవ ఇడుపు పరీక్షల్లో కూడా నాకు నమ్మకంగా నిలబడ్డావు, రోమా 9వ అధ్యాయం 26, 27, 29 వచనాలు చూపించి ఇదిగో నీ పరిచయలో కలగబోచున్న మార్పు అని ఆయనకు 1962 డిసెంబర్ నెలలోనే 5 దూతల సమాహారముగా ఈ యొక్క మేఘమును గురించి ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఆ సమయం నుంచే దేవుడు ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాడు, నీ పరిచర్యలో మార్పు కలగబోతా ఉంది, నువ్వు మూడో ఇడుపు పరిచర్య రాబోతా ఉన్నావు. అప్పుడు ప్రారంభమైన మూడో ఇడుపు పరిచర్య మనకు వధువు పైన ఒక ఒత్తిడి కలిగి మనం ఎత్తబడే వరకు కూడా మూడో ఇడుపు పరిచర్య. ద ఫైనల్ స్క్వీజ్, ఆ చివరి ఒత్తిడి కూడా మూడో ఇడుపులోనే వస్తుంది. కరెక్టేనా? అంటే ఈ మూడో ఇడుపులోనే దేవుడి పరిచర్య జరిగింది, ప్రవక్త పరిచర్య జరిగింది, వధువు పరిచర్య జరుగుతూ ఉంది. కరెక్టేనా? వధువు పరిచర్య జరుగుతుండడంలో కూడా ఆ 3 భాగాలలో ఎక్కడ నిలబడ్డామన్న విషయాన్ని బట్టి మన ఎదుగుదల ఆధారపడి ఉన్నది. ఆమేన్. ద వెరీ లైఫ్ ఇన్ క్రైస్ట్ మనలోనికి రావడమే బిట్టర్ టు బెల్లి స్టేజ్. నిజంగా దేవుడిలో జీవం మనలోకి వస్తుందా? దేవునిలో జీవం మనలోకి రావడం అంటే ఏంటో తెలుసా? ఆయన జీవానికి పరిమితి లేదు, ఆయన జీవానికి మరణం లేదు, ఆయన జీవానికి అవధులు లేదు. ఎసానో అదే విధమైనటువంటి జీవము మనలో ఉత్పత్తగుటని ఒక్కసారి చూస్తే లోక సంబంధమైన కోరికలు కానీ, బలహీనతలు కానీ, వెనక్కి జారి పడిపోవడాలు కానీ ఇలాంటివి జరగవయ్యా. ఒక్కసారి జోయలో రుచి చూడడం మొదలుపెట్టిన తర్వాత నువ్వు మరలా ప్రవచించుట ఒకటే నీకు మిగిలి ఉన్నది.
ద ఓన్లీ థింగ్. ఆ పరిచయంలో చివరి భాగమైనటువంటి కేవలము నీలో ఆ ప్రవచించడం అనేది ఒకటే నీలో ఆగపబడ్డది. ప్రవచించడం అంటే ఏంటో తెలుసా? చాలామంది ఈ లేఖను చెప్పగానే ఏమనుకుంటారంటే, ఓహో ప్రవక్తలాగే వధువు కూడా బయటకు వచ్చి ప్రవచిస్తుందా, thus saith the Lord అంటదా? ప్రొఫెసై, ప్రవచనము ఏంటది? అయ్యా ఇప్పుడు మాట చెప్తాను మీకు, ఈ లేఖనాన్ని పట్టుకున్నట్లుగా. యెషయా ఒక మాట చెప్పాడు నిన్న మీరు విన్న వాక్యంలో, ఈ ప్రజలు పెదవులతోనే నన్ను ఆరాధించుదురు కానీ వీరి హృదయాలు నాకు దూరంగా ఉన్నవని యెషయా ముందుగానే ప్రవచించాడు. యెషయాలో ప్రవచించాడా? తర్వాత మార్క్స్ వార్తలో యేసుప్రభు వారు వచ్చి ఇదివరకు చేసిన అదే ప్రవచనాన్ని మరలా ప్రవచిస్తున్నాడు ఆయన. మీకు అర్థమవుతుందా? ఒకప్పటి అదే ప్రవచనాన్ని మరలా ఏం చేస్తున్నాడు ఆయన? రిపీట్ చేస్తూ ఉన్నాడు. ఆ రిపిటేషన్లో భవిష్యత్తులో జరగబోతుంది అన్న ఇదే ప్రవచనాన్ని మరొకసారి స్థిరపరుస్తున్నాడు. మరలా ప్రవచించడం అంటే అదే. ఇప్పుడు వధువు మరలా ప్రవచిస్తుందంటే దాని అర్థం ఏంటి? కొత్త ప్రవచనాలు తీసుకురావాలా? వధువు కొత్త ప్రవచనాలు రావా? వధువుకి కొత్త ప్రవచనాలు వస్తాయా? వధువు పరిచర్యలో 3వ స్టేజ్లో కొత్త ప్రవచనాలు ఉత్పత్తి అవుతాయా? రాజులను గురించి, రాజ్యముల గురించి, ఆయా భాషలు మాట్లాడే వారిని గురించి కొత్త ప్రవచనాలు ఉత్పత్తి అవుతాయా? ఒకే బెంచ్లోనే ఎస్ఆర్నో వచ్చింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ గిఫ్ట్ ఆఫ్ ప్రొఫెసీ, ప్రవచన వరము గుండా ఖచ్చితంగా జరుగుతాయి టు ద బ్రైడ్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్పెన్సేషన్, సంఘ కాలమును బట్టి చూస్తే మాత్రము ఏదైతే ప్రవక్త ద్వారా జరిగించబడిందో ఇప్పుడు మరలా జరగాల. ఇప్పుడు నేను చెప్తాడు, అయ్యా వధువు మరలా ప్రవచింపన అగత్యం అంటే ఏంటయ్యా? రాజులను గుర్చి, ఆయా రాజ్యముల గురించి, ఆయా భాషలు. ఇప్పుడు నేను చెప్తాను, లాస్ ఏంజల్స్ నువ్వు సముద్ర భాగంలోనికి ఖచ్చితంగా దిగిపోతావు అన్నా నేను. ఎస్ సార్ నో. ఇప్పుడు మనం చేసింది ఏంటిది? ప్రవచనమే. ఎలా చేసాము? మరలా చేసాము. ఇదివరకు చేయబడిన దాన్ని మరలా ప్రవచించాం మనం. కరెక్టేనా? ఓ అమెరికా, నీలో ఉద్యోగం మీకు ఎప్పటికీ కలగదన్నా నేను. నాకెట్లా తెలిసింది? నువ్వెట్ట ప్రవచించావు? నేను మరలా ప్రవచించా. ఎందుకంటే మొదటిసారి చెప్పబడిన దాన్ని నేను తిని బిటర్ టు బెల్లి స్టేజ్, కడుపుకి చేదయ్యే స్థాయి దాటిందని కాబట్టి అది ఎలా జరుగుతుంది, దానికి కారణముకు స్థితిగతులు అన్నిటి గురించి అవగాహన కలిగిన కాబట్టి మరలా వాటికి చెప్పగలిగా. కరెక్టేనా? అంటే ఏం లేదు బ్రదర్, రాహు ప్రవక్త చెప్పి దాన్ని రిపీట్ చేస్తే చాలా, మరలా ప్రవచించడమేనా? అందుకే మొదట్లో చెప్పా, నోటికి తీపిగా అనిపించే స్థాయిని అనుకరణ చేయొచ్చు, మరలా ప్రవచింపన అగత్యమును అనుకరణ చేయొచ్చు, ఈ రెండింటిని అనుకరణ చేయొచ్చు 3వ ఇడుపులో. కానీ 3వ ఇడుపులో, ఎందుకంటే మంచిగా వినండి, థర్డ్ పుల్ మినిస్ట్రీ మొత్తం అనుకరణ చేయలేంది కాదు. మంచిగా వినాలి. ఇంతవరకు 3వ ఇడుపు ఎవడు అనుకరణ చేయలేడు. మొదటి చేస్తాడు, రెండోది చేస్తాడు. కరెక్టేనా? 3వది ఎవడు చేయలేదు అంటాడు. కరెక్ట్ అన్నమాట. కానీ ఇంకా మోర్ స్పెసిఫికల్లీ ముందుకెళ్తే 3వ ఇడుపులో కూడా పుస్తకాన్ని తినడంలో అనుకరణ జరుగుతుంది, మరలా ప్రవచించడంలో అనుకరణ జరుగుతుంది, కడుపుకి చేదయ్యే స్థాయి ఒకటి అనుకరణ జరగదు. దిస్ ఈజ్ వెరీ న్యూ. ఇదే మనం తెలుసుకోదగింది. మొదటి పరిచర్య, స్వస్థతలు, అనుకరణ జరుగుతుంది ఈ రోజున. అంతరంగా ఎరిగినట్టుగా ఏది అందరి విషయాల్లో అది కూడా జరుగుతుంది. కానీ 3వ ఈడ్పు పరిచర్య మొత్తం అనుకరణ జరగకుండా ఉంటుందా? కాదు కాదు. 3వ ఈడ్పులో కూడా ద బిటర్ టు బెల్లి, ఆ కడుపుకి చేదయ్యే ఆ స్థితి ఒకటే అనుకరణ జరగదు. నాతో పాటు కొంతమంది మన సంఘశాఖ సహోదరులు ఇదే వర్తమానాన్ని వినడానికి పరిచయం చేయబడ్డారు. వాళ్ళు మెచ్చుకున్నారు, వాళ్ళ నుండి కూడా మధురంగా అనిపించింది. వాట్ ఎ మెసేజ్, ఏం అద్భుతమైన విషయాలు చెప్పబడ్డాయి, ఏ సంఘంలో లేవు, మామూలుగా మెచ్చుకోరాలి. ఇక ఎస్, ఇట్ ఈస్ స్వీట్ ఈవెన్ టు దేర్ మౌత్స్. ఏం జరుగుతుంది అక్కడ?
ప్యారలల్గా అనుకరణలే జరుగుతూ వస్తాయి. మరలా ప్రవచించడంలో కూడా అనుకరణలు జరుగుతాయి. కానీ మూడో విడుపుని ఎవడు ఇంప్రెషనేట్ చేయలేడు, ఎవడు అనుకరించలేడు అన్నప్పుడు యూ హ్యావ్ టు రిమెంబర్ ఈ బిటర్ టు బెల్లి స్టేజ్. ఏది ద లైఫ్ విచ్ ఈజ్ ఇన్ ద క్రైస్ట్, అదే జీవం మనలో నివసించుట, ఇది అనుకరణ జరగదు, ఇది సాధ్యపడదు, ఇది ముందుకు జరగదు. ఓవర్కమింగ్, ఇది అనుకరణ జరగదు. కరెక్టేనా? జయించుట అనుకరణ జరగదు. ఆ పరిపూర్ణ మానవుడి స్వరూపంలోనికి క్యారెక్టర్ డెవలప్మెంట్ జరిగి ఆ విక్టరీ అనేటువంటిది అనుకరణ జరగదు. ఇంకోటి, మీకు క్వైటనింగ్ టైం గురించి చెప్పానా? నిశ్శబ్దం గురించి చెప్పాను, మీకు గుర్తుందా? మీకు అర్థం కాలేదు కదా? క్వైటనింగ్ టైం గురించి మాట్లాడాను నిశ్శబ్దంగా. ఇది అనుకరణ జరగదు. మీకు అంటే చూపుతో చూసే కాలానికి, చూపుతో చూడబడ్డానికంటే దాటిపోయే కాలానికి మధ్యలోనే వధువు పరిచయం జరుగుతుందని చెప్పాను. మీకు అర్థమైందా? ఈ కార్యం కూడా అనుకరణ జరగదు. కానీ ఈ బిటర్ టు బెల్లి స్టేజ్ ఎలాంటిదంటే, ఇది పరిశుద్ధాత్మ శక్తి చేత మనకు మనమే నడవలసిన స్థితి. నేను దేవుడి పరిచర్యలో కూడా 3 ఇడుపులు ఉన్నాయి. కరెక్ట్గా? క్రీస్తు పరిచర్యలో కూడా 3 ఇడుపులు ఉన్నాయి. మంచిగా గమనించండి. ఇది మీకు నేను చెప్పేది బహుశా ఈ రూపంలో మీకు గ్రహిస్తారనుకుంటా. 3వ ఇడుపు ఎవడు అనుకరణ చేయలేడు అంటారు సాధారణంగా, అంతేనా కదా? మొదటి ఇడుపు ఏంటి? యేసుప్రభువులో స్వస్థతలు. అనుకరణ జరిగిందా? అబ్సల్యూట్లీ జరిగింది. 2వ ఇడుపు ఏంటి? అనుకరణ జరిగిందా? అబ్సల్యూట్లీ జరిగింది. క్రీస్తులో మూడవ పరిచర్య ఏంటి? క్రీస్తు పరిచర్యలో, బైబిల్లో క్రీస్తు పరిచర్యలో ఇతరులకు బోధించుతా ఒకటి. కాసేపు డిస్కషన్ మెథడ్లో ముందుకు సాదాం. మీకు ఇది విషయాలు అర్థం కావాలని ఆశపడుతున్నాను నేను. 3వ ఇడుపు పరిచర్య ఆ అంతరంగములు ఎరుగుట దగ్గర ఎక్కడైతే జరిగిందో, ఆ తర్వాత నేనే జీవాహారమును, నా శరీరం తిన్న రక్తం తాగాలన్నప్పుడు విశ్వాసులు వెళ్ళిపోయారు చూసారా? ఆ క్షణం మొదలుకొని క్రీస్తులో 3వ ఇడుపు పరిచర్య. అది బ్రహ్నం గారి 3వ ఇడుపు పరిచర్యలో వెంబడించుట ఆగిపోయిందా? లేఖలు తగ్గిపోయాయా? ప్రజలు నమ్మకుండా పోయారా? క్రీస్తు వారిలో కూడా అదే సూచన. నేనే జీవాహారం, నన్ను తాగనప్పుడు ఈయన ఎలా తిననివ్వగలుగుతాడు, ఈ కఠిన మాట ఎలా పలకగలుగుతున్నాడు అన్న దగ్గర నుంచి ఆయన మరణ పునరుద్ధానాల వరకు కూడా ఆయన పరిచర్యలో 3వ ఇడుపు పరిచర్య. మంచిగా విన్నాడు. ఇప్పుడు ఆయన ఎలాగైతే పరిచర్య చేశారో, ఎలాగైతే సిలువను మోసారో, ఎవడు అనుకరణ చేయలేదా? ఎవడు మోయలేదా? మోసారు. అబ్సల్యూట్లీ మోసారయ్యా. చనిపోయి ఆయన ఎలా తిరిగి వచ్చాడో అలా చేయలేదా చాలామంది? అవ్వగలిగారా? లాజర్ అవ్వలే, యాయిర్ కుమార్ తవ్వలే. మేబీ వారు వచ్చిన విధానం వేరు, బట్ చనిపోయి తిరిగి లేచారా? మంచిగా గమనించండి. ఇక్కడ యేసుక్రీస్తు వారి పరిచర్యలోని 3వ ఇడుపులో కూడా అనేకమైన భాగాలు మరికొంతమంది చేసి అనుకరణలుగా చూపించబడిన సందర్భాలు ఉన్నాయి. బట్ వన్ సింగిల్ పార్ట్, ఒక్క భాగం మాత్రం ఎవడు అనుకరణ చేయలేడు. ఏంటో తెలుసా? ఇప్పుడు చూపిస్తాను చూడు. 65-0418M. (65-0418M) దానిలో 241 పేర చూడండి. 65- అది సూర్యోదయం అనే వర్తమానంలో 241 పేర. జాగ్రత్త గమనించండి. చదవండి. The spirit left him in the garden of Gethsemane. మంచి వినండి. యేసుక్రీస్తు సిలువ పడ్డారు. దానికి ఒక్కరికి మాత్రం ఎక్స్క్లూజివా? పక్కన ఇద్దరు దొంగలు కనబడుతున్నారు కదయ్యా, నా మాట పెట్టినారా? ఇప్పుడు సరే, కుడిపక్క కూడా ఆయనతో పాటు వస్తున్నాడు కాబట్టి ఆయన పొందుకోవచ్చు.
ఆయనతో పాటు రానోడు కూడా సిలువేయబడ్డాడు. అనుకరణ జరిగిందా? నా మాట జాగ్రత్త వినండి. కుడిపక్క దొంగ ఆయనతో పాటు పరదేశుకి వెళ్ళేవాడు కూడా అదే స్థితిగతి పొందుకున్నాడు. సరే, ఈయన ఒకటే బ్యాచ్ అనుకోవచ్చు. నరకానికి వెళ్ళేవాడు కూడా క్రీస్తు యొక్క మూడో ఏడుపు పరిచర్లో ఒక ప్రత్యేకమైన భాగాన్ని అనుకరించబడుతున్నాడు, కనబడతా ఉన్నాడు. ఎస్ సార్. కానీ దేవుడు ప్రవక్త అంటాడు, గెత్సెమనే అనుభవాలు ఉన్నాయి చూసారా, నో బడీ కెన్ రెప్లికేట్. గెత్సెమనే తోటలో జరిగిన అనుభవాలు చూసారా, ఆయన మూడో ఏడు పరిచర్యలో ఆ గెత్సెమనే తోటలో జరిగినటువంటి ఆ ప్రత్యేక వ్యక్తిగత అనుభవాలు, ఇది బిటర్ టు బెల్లీ స్టేజ్. నన్ కెన్ స్పీక్ అబౌట్ ఇట్. ఎవరు దీని గురించి మాట్లాడలేరు. నన్ కెన్ అండర్స్టాండ్ ఇట్. ఎవరు దీన్ని అర్థం చేసుకోలేరు. ఇక్కడ మొట్టమొదటి మాట చూడండి, ద స్పిరిట్ లెఫ్ట్ హిమ్. ఏంటది? ఆత్మ వదిలి వెళ్ళిపోయిందా? ఏ ఆత్మ తెలుసా? యెషయా గ్రంథంలో ఆయన మీద ప్రభు ఆత్మను ఉంచుతాను, ఆయన మీద ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్, స్పిరిట్ ఆఫ్ మైట్, ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఈ ఆత్మను ఏదైతే ఉంచుతానో వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం కొనసాగింపుగా బాప్తిజం ఇచ్చే యోహాను గారు బాప్తిజం ఇచ్చిన తర్వాత ఒడ్డుకు ఎక్కగానే పావురం రూపంలో దిగొచ్చిన ఆ పరిశుద్ధాత్మ సమ్మేళనము గెత్సెమనే తోటలో ఆయన వదిలేసింది. ఈజ్ అలోన్, హీ గాట్ నో బడీ. ఆయన దగ్గర ఆత్మ లేదు. చివరికి నాతో పాటు వచ్చారు నాన్న అనుకుంటున్న శిష్యులు కూడా ఆయనతో పాటు కలిసి ఏకీభవించినటువంటి కార్యాల్లో లేరు. ఆయన వెళ్ళి ఒక వ్యక్తిగతమైనటువంటి అనుభవాన్ని కలిగి ఉంటున్నాడు క్రీస్తుతో. ఎలాంటిదో తెలుసా? దేవుడితో తన చెమట రక్తంగా మారేటువంటి ఒక బిట్టటు బెల్లి అత్యంత భయంకర నొప్పికరమైన బాధ గుండా వెళ్తూ ఉంటే శిష్యులు ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేయలేకపోయారు. ఆయన అంటాడు, ద గెత్సెమనే. క్రీస్తు యొక్క పరిచర్యలో మూడవ ఈడ్పులో సిలువైనా సరే అనుకరణ చేయబడుతుంది. పేతురు గారు కూడా సిలువేశారయ్యా. అన్నమాట వింటున్నారా? మొన్న ఈ మధ్యకాలంలో ఒరిస్సాలో ఒక పాస్టర్ గారిని సిలువేసి చంపారు. ఎనీథింగ్ కెన్ బి రెప్లికేటెడ్ ఎక్సెప్ట్ మూడవ ఈడ్పులో కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు దిస్ కెనాట్ బి రెప్లికేటెడ్. ఇది అనుకరించబడదు, కాపీ కొట్టడానికి కుదరదు. యేసు ప్రభు వారు వెళ్ళాడు, చెమట రక్తం అయ్యేటట్టుగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తిరిగి వచ్చాడు, శిష్యులను చూశారు, వీళ్ళు చెమట రాలేదు, రక్తము లేదు, గుర్రు కొట్టి పన్నారు. దే కాంట్ రెప్లికేట్ ఇట్. చేయలేరు వాళ్ళు. ఎందుకంటే ఆయన మూడో విడుపు పరిచర్లో ఆయన నిజముగానే ధర్మశాస్త్రమై జీవించాలి అంటే ఇది జరగాల. ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టేయాలంటే ధర్మశాస్త్రం అయి ఉండాలి. ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాడిలో నుంచి ధర్మశాస్త్రమై జీవించేది ఈ స్టేజ్లో జరుగుతుంది. దిస్ ఈజ్ ద మోస్ట్ క్రూషియల్ పార్ట్ అని అంటాడు. గెత్సెమనే తోటకు రాగానే దేవుడు తన ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళి తీసేశాడు కాబట్టి అంత మహారోధనతో యాచనలతో విజ్ఞాపన మొదలుపెట్టి సెలవు మీద అంచాడు, నా దేవా నా దేవా నా నేల విడిచితివి. ఆ మాట గల అర్థం ఏంటంటే దేవుడు తన ఆత్మను ఆ శరీరధారిగా ఉన్నటువంటి ఆ పాత్రలో నుంచి తీసేశాడు. అదే దాన్ని దేవుడు ఆయన్ని వదిలివేయుట అని చెప్పడం గల కారణం. ఎందుకు వదిలేయాలి? దేవుడు ఆత్మ ఎందుకు తీసేయాలి గెత్సెమనీలో? అయ్యా, ఆయన ఆత్మ వదులుతుందా? ఆయన ఆత్మ క్రీస్తునే వదులుతామా? నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి? దేవుడు ఆత్మ గెత్సెమనే తోటలో నుంచి క్రీస్తుని వదిలేసింది. ఎందుకు వదిలేయాల్సి వచ్చింది అంటే ఆయన ఆత్మే జీవము పునరుద్ధానం. అది ఉన్న చోట క్రీస్తుకి మరణం జరగదు. క్రీస్తులో ఆ ఆత్మ ఉంటే నువ్వు ఎంతనో కొట్టు, మరణం జరగదు. అది మేబీ వధించబడి రక్తము కారుచున్న గొర్రెపిల్లలాగా రక్తం కారుతూనే ఉంటుంది, కానీ మరణం అనేది ఆయనకు రాదు. మరణం రావాలంటే దట్ స్పిరిట్ హ్యాస్ టు లీవ్. ఆత్మ పక్కకి జరిగించబడాల. నా మాట వింటున్నారా? మరణం రావాలంటే ఆత్మ పక్కకి తీయబడాల. నేను అందుకొరకే మీకు మరో మాట చెప్పా పోయిన భాగంలో. బిటర్ టు బెల్లి, కడుపుకు చేదే స్థితిలో ఏంటయ్యా అంటే బిట్టర్ అనే పదానికి అర్థం చెప్పా. స్మరణ సంఘకాలంలోకి తీసుకెళ్ళి బిట్టర్ అంటే ఏంటిది? డెత్ టు ద సెల్ఫ్. ఒక వ్యక్తికి మరణం జరగాలి. ఎస్ సార్? మరణం జరగాలంటే ఆత్మ కార్యాల్లో కొన్ని
రాకపోకలు జరగాల. ఎస్ ఆర్ నో అని అంటాడు. ద స్పిరిట్ లెఫ్ట్ హిమ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనే. హీ హ్యాడ్ టు డై ఎ మ్యాన్. ఒక మనుష్యుడిగా ఆయన చావవలసిన వాడిగా ఉన్నాడు. రిమెంబర్, తర్వాత జ్ఞాపకం చేసుకోండి స్నేహితులారా, ఆయన అసలు ఆ పని చేయవలసి అక్కర్లేదు. ఆయన దేవుడు. ఆ శరీరాన్ని, ఆ పాత్రను దేవుడు అభిషేకించాడు. అదే అభిషేకించినటువంటి మనిషి దేహం అది. అవునండి. ఒకవేళ ఆయన అలాగ పైకి వెళ్ళకపోతే గెత్సెమనీలోకి దేవుడిగా, మంచిగా గమనించాడు. ఆయన అంటాడు దేవుడిగా ఆయన కనుక సిలువలోకి అలాగే ఎత్తబడితే అసలు ఎన్నటికి మరణమే రాదు. ఆయనకు మరణం రాకపోతే మనకు జీవం ఉత్పత్తి కాకపోయేది. కానీ ఇది మాత్రము మూడవ ఏడుపు ఈ పరిచర్యలో క్రీస్తులో జరిగిందని ఎవరు రెప్లికేట్ చేయలేదు. నన్ కెన్ డూ దట్. ఎట్లా? గెత్సెమనీలోకి వెళ్ళి ఆయన చేయవలసినటువంటి రక్తము కారినటువంటి ప్రార్థన యాచనలు, దేవుని ఆత్మ ఆయన దగ్గర నుంచి తొలగించబడుటయు, దేవుడు ఆత్మ తొలగించబడిన తర్వాత బైబిల్లో చాలామందికి చాలా కార్యాలు జరిగాయి. సౌలుకి దేవుడి ఆత్మ తొలగిపోతే ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. కరెక్టేనా? ఈ విషయాన్ని దావీదు కూడా తెలుసు కాబట్టి, తండ్రి నా యొద్ద నుంచి నీ ఆత్మ తొలగించద్దయ్యా. ఎందుకు? తొలగిస్తే నేనేమవుతానో తెలుసు. దేవుడు ఆత్మ తొలగించబడిన తర్వాత కూడా చిత్తము నెరవేర్పు జరిగించిన క్రియ క్రీస్తు యొక్క మూడేడు పరిచర్యలో ఎవ్వరు కాపీ కొట్టలేనటువంటి. నన్ కెన్ డూ దాట్. ఎవరు చేయలేరు. ఇప్పుడు ఈ రోజున నీలో నా నుంచి కూడా దేవుడు ఆత్మ పోయిందనుకో, ఇక జరిగే కార్యాలకు చెప్పాల్సి అక్కర్లే, అంత వాక్య విరుద్ధమే. ఆయన ఆత్మ ఉన్నది కనుకే ఇంకా నిలపబడుతున్నాము, ఓర్వబడుతూ ఉన్నాము. సంసోన్ నుంచి దేవుడి ఆత్మ పోయిందా? పోగానేమయ్యాడు? వాక్య విరుద్ధమైన కార్యాలు దేవుడికి ఇష్టడుగా ఉండలేకపోయాడు. కానీ ఈ విషయంలో క్రీస్తుని మాత్రం ఎవ్వరు కూడా కాపీ కొట్టలేకపోయారు. ఇది క్రీస్తు వారి యొక్క మూడవ విడుపు పరిచర్యలో సిలువనైనా కాపీ కొట్టారు. ఇప్పుడు సిలువను మోసుకొని పోతున్నారు. ఆయన ఒక్కడే మోసాడా? కురేయుడైన సీమోను మోయలే? ఎస్, ఇట్ కెన్ బి రెప్లికేటెడ్. ఎనీథింగ్ కెన్ బి రెప్లికేటెడ్ ఎక్సెప్ట్ సమ్ ప్రెషియస్ పార్ట్స్ ఇన్ థర్డ్ పుల్. బైబిల్లో మీరు ఎక్కడ చూడండి, దేవుడు ఆత్మ వెళ్ళిపోయింది అన్న చోట క్రీస్తు ఎలాగైతే చిత్తము గుండా నడిచాడో అలాగే ఎవడు నడవలే భూమి మీద. ఇక దీన్ని కాపీ చేయలేరు. అట్లాగే క్రీస్తు మూడవ విడుపు పరిచర్యలో ఆ ప్రత్యేక భాగానికి ముందు కాపీ కొట్టారు, వెనకాల కాపీ కొట్టారు. ఆ ప్రత్యేక భాగాన్ని ఎవరు చేయలేకపోయారు. ఆయన అంటాడు, దేవుడి ప్రవక్త మరొక చూడండి మాట అంటాడు చూడండి, 57-0418. కమ్యూనియన్ అన్న వర్తమానంలో 44. ఆ పెద్ద ప్రాధాన్యమైనటువంటి ఆ గడియలో ఆయన యాతనలుగా శ్రమలు పట్టబడేంత వరకు కూడా గమనించండి. శిలువ మీద ఆయన ఒక్కైనా చనిపోయిందా? శిలువ మీద ఒక్కైనా చనిపోయిందా? ఇద్దరు దొంగలు చనిపోయినారు. వాళ్ళు పక్కన నుండి అనుకరించారా లేదా? వారే కాదు, రోమీలు ఎంతమంది సిలువేశారు తెలిసే? చరిత్ర పుస్తకాల్లో చూడండి. అది కామన్ చేసే శిక్ష. ఎవరైతే నచ్చరో, ఎవరైతే గొప్ప తప్పిదాలు చేస్తారంటారో, అత్యంత పెద్ద దోషభరితులుగా ఉంటారో అలాంటి వారికి చాలామందికి వేశారు వాళ్ళు. శిలువ మీద మరణము కాపీ కొట్టగలిగిందే. ఇప్పుడు కూడా నేను సిలువేసి చంపేస్తా, నువ్వు కూడా కాపీ కొట్టినట్టేగా. ఎస్ సార్, క్రీస్తు అవ్వవు కానీ కాపీ కొచ్చావు. కానీ గెత్సెమనీలో జరిగింది ఏంటంటే దేవుడు ప్రవక్త అంటాడు చూడండి, ఆ గొప్ప గడియలో అంటిల్ హీ సఫర్డ్, ఆయన శ్రమ పడేంత వరకు కూడా అన్ని తెలుసు ఆయనకి. ఎప్పటి వరకు? నీరు రక్తము రెండు వేరు చేయబడే వరకు కూడా అన్ని తెలుసు ఆయనకి. ఆయన యొక్క కళ్ళలో నుంచి ఆ గొప్ప మధురమైనటువంటి రక్తము చుక్కలు కన్నీళ్లు కారే చోటు నుంచి కారుతా ఉన్నాయి. ఏంటది? ఇదే
కాపీ కొట్టలేకుండా, రెప్లికేట్ చేయలేకుండా క్రీస్తు అనుభవించింది. దేవుడు ప్రవక్త అంటాడు, యేసుక్రీస్తు వారు శిలువలో పొందిన మరణము కంటే అత్యంత భయంకర అతిపెద్ద మరణము గెత్సెమనెలో జరిగింది. నా మాట మీరు గ్రహించగలుగుతున్నారా? శిలువ మీద జరిగిన మరణాన్ని రెప్లికేట్ చేయొచ్చు, కాపీ కొట్టొచ్చయ్యా. కానీ గెత్సెమనెలో జరిగిన ద గ్రేటర్ డెత్ దెన్ ద క్రాస్, శిలువ కంటే పెద్ద మరణము గెత్సెమనెలో జరిగింది. నోబడీ కెన్ రెప్లికేట్, నోబడీ కెన్ ఇంపర్సనేట్. ఎవరు కాపీ కొట్టలేరు. ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ క్రైస్ట్, ఆయనకు మాత్రం సంబంధించింది. దీన్ని దేవుని ప్రవక్త ఎవరన్నా చేయలేదు. గెత్సెమనెలో అలాంటి మనం ఎవరో జరిగింది. గెత్సెమనెలో ఆయనతో పాటు ఇంకెవరు ఉన్నారా? శిలువలో ఉన్నారు, శిలువ మోసేటప్పుడు ఉన్నారు, స్వార్థ ప్రకటించేప్పుడు ఉన్నారు, అద్భుతాలు చేసేప్పుడు ఉన్నారు, ఆయన మేఘంలోనికి రూపాంతరంగా కనబడినప్పుడు ఉన్నారు. రకరకాల రీతుల్లో ప్రజలు కనబడుతున్నారు, రెప్లికేట్ చేయగలుగుతున్నారు, అర్థం చేసుకోగలుగుతున్నారు. కానీ గెత్సెమనెలో జరిగింది మాత్రము ఇట్స్ ఓన్లీ బిట్వీన్ హిమ్ అండ్ టు హిస్ ఫాదర్. ఎవరికి తెలియదు. గెత్సెమనె దగ్గరకు వచ్చింది, ముగ్గురు శిష్యులు చూసారా? చూసారా? వారిని ఆపి గెత్సెమనె లోపలికి వెళ్ళిందని చూసారా? కానీ అక్కడేం జరిగిందో తెలుసా? ఇదే ఆయన మూడో విడుపు పరిచర్యలో బిట్టర్ టు బెల్లీ స్టేజ్. నో బడీ కెన్ సీ, నో బడీ కెన్ అండర్స్టాండ్, నో బడీ కెన్ ఎక్స్ప్లెయిన్. అట్లాగే మూడవ ఈడ్పులో వధువు పరిచర్యలో ఈ కడుపుకు చేదయ్యే స్థానం అలాంటిదే. నోటికి మధురంగా ఉండే స్థానంలో ఎన్నిక లేనివాడు కూడా ఉంటాడు, వింటాడు, తింటాడు, బాగుంది అంటాడు. ఈవెన్ దే కెన్ ఇంపర్సనేట్, వారు కూడా దాన్ని కాపీ కొట్టగలుగుతారు. కానీ తర్వాత మరలా ప్రవచించే వాటిని కూడా కాపీ కొడతాడు. ముందు మధ్యలో చూడాల. లాస్ ఏంజల్స్ గురించి మనం చెప్పుకుంటే ఒక అర్థం ఉంది అయ్యా, మనం చెప్పుకుంటే అర్థం ఉంది. దాని గురించి అర్థం కానివాడు కూడా ఎంటర్మేషన్లో మాట్లాడినాడు. సర్లే, వాడు కూడా మనకు విరోధి కాదు కాబట్టి, మనకు స్నేహితుడు కాకపోయినా విరోధి కానివాడు మనకు స్నేహితుడే. క్రీస్తు వారు చెప్పిన సూత్రం అది. పోనీ వీడు చెప్తే పర్వాలే, సంఘశాఖడు కూడా చెప్పాడు. ఈవెన్ మరలా ప్రవచించే ప్రవచనాలలో సంఘశాఖ వాడు కూడా కాపీ కొడుతున్నాడు. అవసరనా? వెనకాల బ్రహ్మం గారి ఫోటో పెట్టుకొని ఒక సంఘశాఖ ద్వారా, ఇంకో సంఘశాఖ ద్వారా, అంటే మరలా ప్రవచించేవి సంఘశాఖ వారు కూడా రెప్లికేట్ చేస్తారు. అది ఎందుకయ్యా? మీరు ఎప్పుడైనా వినుండొచ్చు, సంఘశాఖలోనే చాలామంది ఈ వర్తమానంలోని చాలా విషయాలను వాళ్ళ సంఘంలో బోధించుకుంటున్నారు. ఎక్సెప్ట్ కొన్ని విషయాలు తీసేస్తారు, ప్రవక్తని కట్ చేస్తారు, గడియ వర్తమానాన్ని కట్ చేస్తారు. ఇట్లా కొన్ని సెలెక్టెడ్ పదాలు తీసేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కంటెంట్ అయిపోయింది. వాళ్ళ దగ్గర మధురంగా నోటికి తీపిగా అనిపించే స్థాయి దాటిపోయారు. వాళ్ళు ఇక వాళ్ళ దగ్గర లేదు కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఈ తీపి దాన్ని తీసుకుపోయి తీపిగా తింటూ ఉన్నారు. కానీ నిజంగానే వాళ్ళకి బిటర్ టు బెల్లి వస్తుందా? కడుపుకు చేదే స్థాయి వస్తుందా? క్రీస్తు యొక్క పరిచర్యలో గెత్సెమనె ఎలాంటిదో ఈ విమోచన గ్రంథ పరిచర్యలో మన కడుపుకు చేదయ్యే స్థానం అలాంటిది. వి డై మోర్ దెన్ ఎనీబడి వెన్ ఇట్స్ బిటర్ టు బెల్లి. ఈ సమాజంలో అందరూ చనిపోయే అనుభవించే శ్రమలన్నిటికన్నా మనము కడుపుకి చేదయ్యే స్థితిలో ఎక్కువైన శ్రమల మరణాన్ని పొందుకుంటున్నారు. దిస్ ఈజ్ వేర్ బ్రైడ్ బర్త్స్. ఇక్కడే వధువు పుట్టేది, ఇక్కడే వధువు భార్యగా మలచబడేది. దిస్ ఈజ్ వేర్ ద ర్యాప్చర్డ్ పీపుల్, అంటే ఎత్తబడుచున్న ప్రజలు సమూహంగా కలబడేది అక్కడే. ఈ స్థానానికి రాగలగాల. ఇది నిశ్శబ్దంగానే జరుగుతుంది. ఇది జయించుతూ మెల్లమెల్లగా పోతా ఉంటుంది. అంతేకాకుండా జాగ్రత్త వినండి, బిటర్ టు బెల్లి స్టేజ్ని దేవుడి ప్రవక్త మరొక విషయంతో కూడా పోల్చి చూపిస్తాను చూడండి. ఏ రెజ్యూమ్ ఆఫ్ ఏజెస్, కాలముల యొక్క సంగ్రహణము అనే వర్తమానంలో హార్వెస్ట్ టైం హ్యావ్ యూ అని టైప్ చేసి చూడండి. హార్వెస్ట్ టైం హ్యావ్ యూ. నాకు తెలుసు, నేను చెప్పిన మిగిలిన వర్తమానంలో ఈ వర్తమానం ఉండదు. ఇట్స్ పీసెస్గా ఉంటుంది, బిట్స్గా ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు కనెక్ట్. ఆ యొక్క ప్రత్యక్షత ఆత్మను పొందుకు కనెక్ట్ చేయాలి మీరు. జాగ్రత్త. హార్వెస్ట్ టైం హ్యావ్ యూ వచ్చిందా?
కరెక్ట్. కాలంలో సంగ్రహం అనే వర్తమానంలో ఇప్పుడు అంటాడు కోతకాలము. హ్యావ్ యూ నోటీస్డ్? ఎప్పుడన్నా గమనించావు కోతకాలంలో? ఇక్కడ రైపనింగ్లో అంటే ఇప్పుడు ఒక మొక్కజొన్న పంట తోట వాటెవర్ ఇట్ కాల్డ్, అది వేసినప్పుడు అది పూర్తి స్థాయి పరిపక్వ దశకు వచ్చేటప్పుడు చూస్తే అది చిన్నగా పువ్వుగా నుంచి కాయగా మారి మెల్లగా ఒదిగే స్థితిలో ఏ వేగం అయితే ఉంటుందో అంతకంటే కొన్ని రెట్ల వేగము చివరి దశలో ఉంటుంది. ఎప్పుడు అది పూర్తి ఎదిగి ఆ గింజలన్నీ కూడా పరిపక్వ స్థితికి వచ్చి ఇక లేతగా ఉండడం కాదు, అది రాగానే ఆటోమేటిక్గా చెట్టు ఏమవుతుంది? వంగిపోవడము, పాడైపోవడము, ఎండిపోవడము. ఎస్ఆర్నో అని అంటాడు. ఈ పరిపక్వ దశ ఇప్పటి వరకు వచ్చిన స్పీడ్ వేరు, కానీ ఆ పరిపక్వ దశ యొక్క స్థితిలో చివరి భాగంలో అని అంటాడు దెర్ ఈజ్ ఎన్ యాక్సిలరేషన్. వేగం అత్యంత వేగవంతంగా పెరిగేటువంటి పరిపక్వ దశ వస్తుంది ఒక పంటకి. తర్వాత చూడండి, అక్కడ ఏం జరుగుతుంది? ఒక్కసారి పరిపక్వ దశ వచ్చి ఆ తర్వాత వేగం మెల్లగా తగ్గి ఎప్పటి వరకు ఇక ఇక ఎదుగుదల అనేది లేకుండా ఉండే స్థాయి వరకు నెమ్మదిగా పెరుగుద్ది. మీకు అర్థమయ్యే భాషలు ఎత్తి కాలంలో ఫోన్ ఉంది కదా అయ్యా, మంచిగా గమనించండి. 1 to 90% వరకు ఎట్లా ఎక్కుతుంది? సుయ్యని ఎక్కుతుంది. 90 తర్వాత కరెక్టేనా? ఎంతమంది ఎక్స్పీరియన్స్ అయ్యారు? 1% నుంచి 90% దాకా సుమ్మనేది టర్బో ఛార్జర్లకి ఎక్కుతుంది. 90 నుంచి తర్వాత స్లో అవుతుంది. ఒకసారి ఫుల్ అవ్వగానే దన్ ఛార్జింగ్ ఆపేసుకుంటుంది అదిగా. అట్లనే పంట విషయంలో కూడా కోతకాలాన్ని గురించి దేవుడి ప్రవక్త మాట్లాడుతూ ఒక పంటను మీరు వేస్తే అది ఎదుగుదల ఒకసారి ఫలం స్టార్ట్ అవ్వగానే చాలా వేగవంతమైనటువంటి ఎదుగుదలతో ప్రారంభమై చివరికి వేగం తగ్గి మెల్లమెల్ల తగ్గుతూ ఇక ఎదుగుదల ఆగిపోతుంది. ఎందుకంటే ఎదుగుదల ఆగిపోయిందంటే దాని అర్థము పరిపక్వం జరిగిందని. తర్వాత ఇంకొంచెం ముందుకు రండి. మీరు గమనిస్తున్నారా? ఇప్పుడు మనం మాట్లాడుకునే ఉదాహరణలు చూస్తూ ఆయన అంటాడు ఈ రోజు మనం చూస్తున్నది ఇది కాదా అంటే ప్రస్తుతము జరుగుతున్నటువంటి ఈ పరిచర్యలో ఇప్పుడు చెప్పినటువంటి ఆ రైపనింగ్ నిశ్శబ్దంగా జరుగుతున్న ఆ పరిపక్వ దశను గురించి మాట్లాడుతూ ఈ రోజు జరగట్లేదా, మనం అక్కడే ఉన్నాం మీకు తెలుసా అంటాడు ఆయన. ఆ అబద్ధపు ద్రాక్షవల్లి గొప్ప దేవుడు లేడనే సమూహాలకు కానీ సంఘశాఖ సమూహాలకు కానీ వారు కొట్టుకొని పోతున్నారు వాళ్ళంతా. తర్వాత వారి సంఖ్య పెరగట్లా. ఒకప్పుడు ఆ అబద్ధపు ద్రాక్షవల్లికి ఉన్నటువంటి ఆ బలము ఈ రోజున ప్రజలపైన లేదు, తగ్గుతూ వస్తుంది. తర్వాత చాలా విషయాల్లో సంఘానికి వెళ్ళడం అనేది కేవలం ఒక ప్రదర్శన మాత్రమే మిగిలిపోయింది. కానీ నిజ ద్రాక్షవల్లి సంగతి ఏంటి? ఆమె గురించి ఏమై ఉన్నది? ఆమె ఎదుగుచున్నదా? ఏది ఆ గొప్ప కూటముల్లో ఈ పులిపీఠం యొక్క పిలుపులకు ప్రతిస్పందించి రక్షించబడినటువంటి ఆ గొప్ప ఉద్యమాల్లో ఉన్న గొప్ప సంఖ్య ఏది? వారు అలాంటి ఉద్యమ కూటములలో దేవుణ్ణి సమీపించుతుండగా వారు భావోద్వేగాలతోనే వచ్చారన్న విషయం కాదా? అంటే వారు ఆత్మ సంబంధంగా ఏదో కోరిక కలిగి ఉండి కానీ భౌతికంగా ఏదో పొందుకుందామని వచ్చారు కానీ ఆత్మ సంబంధంగా ఏదో మేలు పొందుకుందామని వచ్చిన వారా? ఏంటిది? ఇది నిజంగానే అయ్యా నోవాహు ఓడలోనికి ప్రవేశించిన అవే దినాలు కావా? ఇక్కడ కొన్ని పోలికలు చూపిస్తాడు. ఇక్కడ ఆ ద్వారము మూయబడింది. తర్వాత
carrying judgment 7 days. కానీ దేవుడు 7 రోజుల వరకు తీర్పు తీర్చేనా? No one was literally turned to God in those silent days. కానీ ఒక నిశ్శబ్ద కాలం ఉన్నది. ఈ నిశ్శబ్ద కాలంలో ఎవరైనా దేవుని వైపు తిప్పబడ్డారా? నన్ను ఎవరు తిప్పబడలే. తర్వాత చూడండి. And yet it is the harvest time. అయినా కూడా ఇది ఖచ్చితంగా కోతకాలమే. Then there must come upon the scene in the age who will bring the wheat and tares to maturity. ఇది ఆయన అంటాడు, ఈ నిశ్శబ్ద కాలానికి ముందుగానే ఇది గోధుమలు పరిపూర్ణమయ్యే దశలోనే ఇప్పుడు మనం నివసిస్తున్నాం అంటున్నాడు ఆయన. నా మాట వింటున్నారా? ఇక్కడే బిట్టర్ టు బెల్లి స్టేజ్తో ఎందుకు దీన్ని ముడిపెట్టాల్తుందంటే, ఈ బిట్టర్ టు బెల్లి స్టేజ్లోనే దేవుడి యొక్క గోధుమల యొక్క పరిపూర్ణమైన పరిపక్వత వచ్చేసేది. ఇక్కడ కనుక రాకపోతే తర్వాత వెంటనే సైలెంట్ డేస్లోకి జంప్ అవుతారు. ఒకసారి సైలెంట్ డేస్లోకి జంప్ అవ్వగానే ఇక దిస్ మెసేజ్ టు ద ప్రీచింగ్ టు ద లాస్ట్ మీకు అర్థం కావాలా? ఇప్పుడు దో మస్ట్ ప్రొఫెసై, నువ్వు మరలా ప్రవచించాల్సి. ఎవరికి మరలా ప్రవచిస్తావు? ఎవరిని గురించి అడుగుతలే. ఎవరికి క్వశ్చన్ జాగ్రత్త వినాలా. ఎవరిని గురించి ప్రవచిస్తావు అనలే, ఎందుకంటే నాకు రాయబడ్డది అక్కడ. ఎవరికి ప్రవచిస్తావు? అయ్యా ఎవరికి ప్రవచిస్తారు? అన్ని జనులకు, సంఘశాఖ వారికి. ఎప్పుడు ఎవరికి? మంచి గమనించాలా. ఇక్కడే నోవాహు దినాలతో పోల్చడం గల కారణం అదే. మంచిగా వినండి. ఇలాంటి మెసేజ్లు బోధించడం ఎప్పటికీ ఆగదు. ఇది చివరికి ప్రపంచ యుద్ధాలు వచ్చే వరకు కూడా సాగుతూనే ఉంటుంది ఈ మెసేజ్. ఈ మెసేజ్లు బోధించడం ఆగదు. ఈ మెసేజ్ సంఘాలు ఎట్లాగ నిలబడతాయి. నిజమైన మెసేజ్ సంఘాలే గోదాలుగా మార్చబడి, నిజమైన మెసేజ్ సంఘాల నుంచి ప్రజలు ఎత్తబడి, వారి దగ్గర మాత్రం నిజమైన బోధ నిలిపివేయబడతా ఉంటుంది. కానీ ఈ వర్తమానం ప్రకటించబడుద్దా? దేవుడు ప్రవక్త అంటాడు, మీకు తెలుసా, ఈవెన్ దోస్ 7 days సైలెంట్, ఆ 7 రోజుల నిశ్శబ్ద సమయంలో కూడా చూపిస్తా చూడు. అప్పుడు నోవా ఏడున్నాడు? ఓడలో ఉన్నాడు. ఆయన ఏం చేయగలుగుతాడు అక్కడ? 63-1110M. పేరు చూడండి. నోవాహు పరిచర్యను చూడండి. ఇది ఆల్ అన్ని పరిచర్యలు కూడా అదే చేశాయి. నోవా ప్రచారం చేశాడు, ప్రకటించాడు వాక్యాన్ని. అవును, సత్యం అది. ఆయన ఓడలోనికి వెళ్ళాడు. ఎప్పుడైతే ఓడలోనికి వెళ్ళాడో 7 రోజులు ఏమీ జరగలే, కానీ ఓడ మాత్రం మూయబడ్డది. రైట్. తర్వాత 7 రోజుల బోధ ఉందా? అబ్సల్యూట్లీగా ఉంటుంది. బోధించేవాడు లేడుగా, ఆయన బోధ ఎక్కడిది? కానీ బోధ ఉంది. బోధించేవాడు లేకపోయినా, ఎవరి కోసం బోధించబడిందో అతను వెళ్ళిపోయినా, అతడు పరిపక్వ దశకు వచ్చి ఆయన నిశ్శబ్ద దినాల్లోకి వెళ్ళినా బోధక నిలబడ్డది టు ద లాస్ట్. అట్లాగే ఒక్కసారి బిటర్ టు బెల్లి స్టేజ్ దాటగానే సైలెంట్ డేస్ వస్తాయి. ఈ సైలెంట్ డేస్లో నువ్వు ఉంటావా? ఉంటావు. ప్రవచనాలు జరుగుతాయా? జరుగుతాయి. బోధ జరుగుద్దా? జరుగుద్ది. కానీ ఏ రూపంలో జరుగుద్ది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెస్టిమెంట్. సాక్ష్యాలే అంటే మనల గురించి సాక్ష్యాలు చెప్పుకోవడం కాదు.
ఎలాగో ఆ రోజున ఆయన సాక్ష్యము బోధగా మలచబడిందో ఈ రోజున కూడా మనము పరిపక్వ దశలోకి వచ్చినా ఎత్తబడినా ఈ బోధ సాగుతూనే ఉంటుంది భూమి మీద. ఈ ఎండ్ టైం మెసేజ్ బోధ చివరి వరకు సాగుద్దయ్యా. ఎంత చిన్న గుంపైనా సరే నిలబడుద్ది భూమి మీద. ఎందుకంటే టు ద డూబ్డ్, అప్పుడు ఎవరన్నా దాని గుండా బయటకు వచ్చి రక్షించబడతారా? అవకాశం లేదు. కానీ బోధ మాత్రం జరుగుతూనే ఉంటుంది, ముందుకు సాగుతూనే ఉంటుంది. ఇగో అలాంటి సైలెంట్ డేస్కి, పరిపక్వ దశకి మధ్యలోనే ఎత్తబాటు భార్య సమస్తాన్ని దేవుడు దాచిపెట్టాడు. మనం ఉన్నప్పుడు జరుగుద్దా బోధ? ఎస్. ఇప్పుడు నోవాహు టెస్టిమనీ మంచి వినాల. నోవాహు టెస్టిమనీ ప్రీచ్ చేసింది 7 నిశ్శబ్ద దినాల్లో. ఆ 7 నిశ్శబ్ద దినాల్లో చేసిందా? దానికన్నా ముందు కూడా చేసిందా? ముందు నేరుగా వర్తమానికుడి గుండా వర్తమానం జరిగింది, అతడు ఇంట్లో విశ్రాంతి పొందుతుండగా వర్తమానం జరిగింది. ఒక పరిపక్వ దశకు రాగానే ఆ బోధించబడుచున్నటువంటి బోధ చేస్తున్న ప్రజలు ఎత్తబడతారు, కానీ సాక్ష్య రూపంలో మాత్రం బోధ నిలబడి ఉంటుంది. బట్ బోధ అయితే ఎప్పుడు ఉంటుంది. కానీ పరిపక్వ దశకు రాగానే మాత్రం వారు వెళ్ళిపోతారు. ఈ బిటర్ టు బెల్లి స్టేజ్లోనే ద సైలెంట్ యాక్సిలరేటెడ్ రైపనింగ్ జరిగేది. నిశ్శబ్దంగా వేగవంతమైన పరిపక్వత జరిగే కాలమే ఈ కడుపుకు చేదే కాలం. నా మాట వింటున్నారా? వేగవంతంగా పరిపక్వత జరిగేటువంటి ఆ కాలమే కడుపుకు చేదయ్యే కాలం. ఈ కడుపుకు చేదవడంలో కూడా మంచి గమనించండి. నేను చెప్తున్నాను, వేరుగా అనుకోకూడదు. ఏదైనా నీకు ఒక ఆహారం పడలేదయ్యా, సంథింగ్ యూ కెనాట్ డైజెస్ట్, అలాంటి ఒక ఆహారం తీసుకుంటే నోట్లో తినగా నొప్పి వస్తుందా? ఈసోఫాగస్ అంటే ఇక్కడ అన్నవాహికలో నొప్పి వస్తుందా? కడుపులో పడ్డాక నొప్పి వస్తుందా? అయ్యా, ఇక్కడ కొన్ని ఉంటాయి మంచిగా వినాలి. కడుపులో నొప్పి వచ్చింది అనుకో, కడుపులో ఇబ్బంది కలిగేసింది అనుకో, పొట్టకు ఒక మెకానిజం ఉంటుంది, కక్కి బయటకు తీసేస్తుంది. కరెక్టేనా? జీర్ణం అనేది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా? జీర్ణ వ్యవస్థ సాధారణంగా ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుందయ్యా? డైజెషన్ సిస్టమ్ నోటి నుంచే ప్రారంభమవుతాయి, నవలడంతోనే. కానీ అంతర్భాగంలో చూస్తే కడుపు నుంచి చిన్న పేగు వరకు కూడా జీర్ణమే. మంచిగా వినాల. కడుపు, పెద్ద పేగు, చిన్న పేగు పెద్ద పేగు కదా, పేగుల వరకు కూడా జీర్ణం జరుగుతూ ఉంటుంది. కడుపులో ఒకవేళ జీర్ణం కాకపోతే దేహం ఏం చేస్తుంది? బయటకు వెళ్తుంది. మరి పేగుల జీర్ణం కాకపోతే అరే సరే ప్రశ్న అడుగుతా, కడుపులో జీర్ణం కష్టమా, పేగులో జీర్ణం కష్టమా? మీకు ఎప్పుడన్నా తెలుసా మీకు తేడా? కడుపులో నొప్పి భరించగలుగుతారా, పేగులో నొప్పి భరించగలుగుతారు ఎక్కువ మంది? ఏది చిన్నగా సునాయాసంగా ఉంటుంది? అయ్యా, పేగులో నొప్పి చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. కడుపులో నొప్పి అనుకో, కొన్ని చల్లటి నీళ్ళు తాగినా, కొన్ని ప్రత్యేక మెడిసిన్ తీసుకున్న వెంటనే పనిచేయడం మొదలు పెడుతుంది. పేగులు అక్కడ వెంటనే పోతుంది. అది లోల నుంచి పోవాలా, రక్తనాళాల నుంచి పోవాలా. ఎందుకు ఈ మాట చెప్పారంటే, కడుపుకి చేదయ్యి జీర్ణం చేసే స్థితిలో పొట్ట స్థాయిలో నొప్పి కలగగానే ఇబ్బంది కలుగుద్ది. కానీ ద టైమ్ ఇట్ గోస్ ఇన్ టు ది ఇంటెస్టైన్స్, పేగుల్లోకి వెళ్తున్న కొలది నొప్పి అధికమవుతూ ఉంటుంది, బాధ ఎక్కువ అవుతూ ఉంటుంది, అది తట్టుకోలేకపోతున్నంత నొప్పి వస్తుంది. బట్ వన్స్ ఒకసారి నువ్వు రెస్ట్ రూమ్కి వెళ్ళరాగానే నార్మల్ అయిపోతాను. ఎస్ సార్, నో అవునా కదా? ఎట్లా అయితే ఈ వర్తమానం కూడా పొట్టలోకి వెళ్ళినప్పటి నుంచి నొప్పి ప్రారంభమవుద్ది. బట్ వన్స్ ఇట్ ఎంటర్స్ ఇంటూ ఇంటెస్టైన్స్, పేగుల్లోకి వెళ్ళగానే అదే మూడో ఇడుపులో వచ్చేటువంటి ఆ ఒత్తిడి స్థాయి, ద ఫైనల్ స్క్వీజ్ అదే, ఫైనల్ స్క్వీజ్ అదే. అయ్యో, ఈ ఫైనల్ స్క్వీజ్ అనేటువంటిది అందరి పరిచర్లో ఉంటుంది, అన్ని జీవితాల్లో ఉంటుంది. ఇప్పుడు మీరు చదివిన సూత్రం అదే. ఇన్ నోవాహు మినిస్ట్రీ ఆల్ మినిస్ట్రీస్ డస్, అన్ని పరిచర్లో ఉంటుంది. మీకు పౌలు గారి పరిచయంలో కనబల్లా? పౌలు గారి పరిచయం చూడండి, మీకు చూపిస్తాను. గలతీ 4:19 అండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము
అంటే నేను చెప్తున్నాడు, ఇప్పటి వరకు మనం మాట్లాడినా ద వెరీ లైఫ్ ఇన్ క్రైస్ట్, అదే జీవం నీలోకి రావడం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. కరెక్టేనా? క్రీస్తులో ఏ జీవం ఉన్నదో, ఏ రూపం ఉన్నదో అదే రూపము మనలోనికి విశ్వాసంలోనికి రావడం గురించి మాట్లాడతాడు. అంటే ఆయన మాట్లాడదు ఎందుకు తెలుసా? బిట్టర్ టు బెల్లి స్టేజ్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. విశ్వాసులు కడుపుకు చేదయ్యే స్థాయిలో ఎలా ఫెయిల్ అయ్యారో చెప్తున్నాడు అక్కడ. దాని కూడా కొంచెం పై వచ్చిన చదవండి. నా పిల్లలారా, మీ అందు ఏర్పడి వరకు కూడా ఎందుకు ప్రసవేదన ఎందుకు కలుగుతుంది అంటే వీరు చక్కగా వాక్యాలు వినలేదా? వీరు వాక్యం వినడం లోపించారా? కాదు కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రజల గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు. అంటాడు, తిన్నారు కదా నాన్న, నోటికి మధురంగా అన్నారుగా, కానీ మీ కడుపుకు చేదయ్యే స్థాయిలోకి వచ్చేసరికి నా తలప్రాణం తొక్కొస్తుంది, నాకు ప్రసవేదన మళ్ళా కలుగుతూ ఉంది. మరలా మూల పాటలు తట్టి ఎలా తిరుగుతున్నారు? మిమ్మల్ని గూర్చిన పడినటువంటి నా ప్రయాసము అంతా కూడా వ్యర్థమైపోనేమంటాడు. అంటే వారు వినడంలోనా, వారు తినడంలోనా, లేకపోతే దాన్ని అరిగించుకునే స్థాయిలో ఆ పరిపక్వ దశకు రావడంలోనా? ఎస్, ఎగ్జాక్ట్లీ. అక్కడ ఏదైతే చెప్పబడ్డదో అన్ని మినిస్ట్రీలలో కూడా ఇదే జరుగుతుంది. ప్రతి ఒక్కరి మినిస్ట్రీ, ఇంక్లూడింగ్ మన పరిచర్యలో అయినా సరే, మనదైనా సరే, ప్రతి పరిచర్యలో చిన్నప్పుడు నోటికి మధురంగా ఉండి అద్భుతమైన సాక్ష్యాలు చెప్తారు. బట్ అది నిజంగానే పరిపక్వ దశకు రావడం కొరకైనటువంటి ఆ కడుపుకు చేదయ్యే స్థాయికి వచ్చేసరికి మాత్రమే ప్రసవ వేదనలు కలుగుతూ ఉంటాయి. నా మాట వింటున్నారా? అయ్యా, నాకు అర్థమవుతుంది. సగం మంది కంటే ఎక్కువ మందికి ఇబ్బంది పడుతున్నారు ఈ వర్తమాన విషయంలో. ప్రార్థన చేయండి అయ్యా. మీ పైన ఆ ప్రత్యక్షతని ఆత్మరావాలని ఆశపడతా ఉన్నాను నేను. మీకు అందుకే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదనే పౌలు గారి పరిచర్యలో ఏమై ఉన్నది, మన దినాల్లో ఏమై ఉన్నది, క్రీస్తు పరిచర్యలో ఎవడు రెప్లికేట్ చేయలేకుండా ఆ మూడవ ఈడ్పులో ఏది అనుకరణ చేయలేని ఆ ప్రత్యేక పరిచర్య ఏమై ఉన్నది, ఆ పరిచర్యే ఇప్పుడు మనం మాట్లాడుతున్న రెండవ స్టేజ్ అయినటువంటి కడుపుకు చేదయ్యే స్థితి. పౌలు గారు దాంతో శ్రమ పడ్డాడు, దాంతో ఇబ్బంది పడ్డాడు. ఆయన అందరికీ పుస్తకం తినిపించాడు. ఆ కాలంలో ఉన్నటువంటి ఆ మొదటి సంకల వర్తమానాన్ని తిన్నారు, బాగానే ఉంది. కానీ కడుపుకు చేదయ్యే స్థాయిని ఎవరు దాటలేదు, ఓవర్కమ్ అవ్వలేకపోయారు, జయించలేకపోయారు, గుణలక్షణాలు మార్చుకోలేకపోయారు, నిశ్శబ్దంగా యుద్ధాలు చేయలేకపోయారు వాళ్ళంతా. అంటే వారి కాలానికి ఇవ్వబడినటువంటి వాళ్ళ పరిచర్యలో మూడో ఈడ్పులో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. బట్ ఇక్కడ మనం అట్లా కాదు, అట్లా మనం కాకూడదు కూడా. అందుకే రెజ్యూమ్ ఆఫ్ ఏజెస్ సంఘకాలంలో అంటాడు, సంఘకాల సంగ్రహణంలో ఇప్పుడు మనం ఉన్నది ద మోస్ట్ సైలెంట్లీ యాక్సిలరేటెడ్ రైపనింగ్, నిశ్శబ్దంగా వేగవంతంగా పరిపక్వమే దశలో ఉన్నామంటున్నాడు ఆయన. ఏ విధంగా? కాల రూపంలోనూ వర్తమాన ప్రత్యక్షత రూపంలో కూడా వేగవంతంగా పరిపక్వం జరిగే స్థానంలో ఉన్నాము. ఇక్కడ అవుదామా? దేవుడి భార్యగా నిలబడతాం. అవలేకపోయామా? ఇరుకులకి ఇబ్బందులకు గురవుతాం. నా మాట వింటున్నారా? ఈ బిటర్ టు బెల్లిని దేవుడు ఇంకొచ్చి మనకు బాగా అర్థమవట్లుగా చేయట్లేదు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడ, సర్వశక్తి సంపన్నుడ, కృపామేడ, గత కాలం అంతట్లోనూ ఇప్పుడును నాతో మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం తండ్రి. నిజముగానే ఈ యొక్క 7వ ముద్రలోని ఈ 3వ ఈడ్పు పరిచర్యలో వధువుకి ఇవ్వబడినటువంటి దశలలో ఏ దశ కాలంలో ఉన్నామో, ఏ దశ పరిచర్యలో ఉన్నామో, ఏ దశ యొక్క స్థితిలో మేమున్నామో గ్రహించుటకు ప్రభువా దయచేసి మా కన్నులను తెరవమని ప్రార్థిస్తాము. ఇంకను కూడా నీ ఆత్మ సహాయం పైన ఆధారపడి ఉన్నాం ప్రభువా. నీ ప్రత్యక్షత అనే ఆత్మ లేకుండా ఈ కార్యాలు మేము జయించలేం ప్రభువా. నీ ప్రత్యక్షత అనే కార్యాలు రాకుండా ప్రభువా నిజంగానే మా జీవితాల్లో ఈ పుస్తకమై జీవించుటను గురించి ప్రభు మేము పొందలేము నాయన. కానీ విమోచించబడుతున్న మేము విమోచనగా మార్చబడుటకు, పుస్తకం అప్పగించబడిన మేము పుస్తకంగా మలచబడుటకు ఏదైతే అవసరమై ఉన్నదో అది 3వ ఈడ్పు పరిచర్య గుండా అది ఎన్ని భాగాలుగా అది విభజించబడి ఉన్నదో వీటిని గ్రహించడం కావాల్సిన శక్తిని మా అందరికీ దయచేయండి. నీ కృపచేత అది గ్రహించుట యందునేమి,
దాన్ని పాటించుట అందునేమి నీ రూపంలో ప్రభా దానికోసం మేము కష్టపడుటలో నిజంగానే మరలా ప్రవచింపదగినటువంటి స్థానంలో చివరి ఒత్తిడి వరకు కూడా మేమందరం నిలబడిలాగిన సహాయం దయచు నాయనా. లోటుగా ఉన్న సమస్తాన్ని కూడా మీరు సరిచేయండి ప్రభా. ఎక్కడ కూడా లోటు లేకుండా ఉండలాగా కృప చూపండి నాయన. ఇంతవరకు మీరు తోడుగా ఉండి కాపాడినారు. కీర్తనల్లోనూ వాక్య విషయంలో కృప చూపినారు. మా ప్రయాణాల్లో కూడా కృప చూపినారు. నిన్నటి దినంలో జరిగినటువంటి ఆ ప్రభరాత్రి భోజన విషయంలో కూడా ఎంతగానో కృప చూపినారు. నీ ప్రేమైన పిల్లలు కూడా మీరు అద్భుత రీతిలో మీరు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు. ప్రయాసంతో చేస్తున్నటువంటి వీరి ప్రయాణాన్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి. క్షేమంగా వీరి యొక్క గమ్యస్థానాలు చేరినట్లుగా కృప చూపండి. నీ సర్వశక్తివంతమైన నామము గుండా అన్ని విషయాల్లో తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లోనేమి, కుటుంబ విషయాల్లోనేమి, నాయన సంఘ స్థాయిలోనేమి మేము మాట్లాడుకున్న రీతిలో నీ ప్రేరేపణ బట్టి గృహ దర్శనాలలోను గృహ కూడికల్లోనూ కూడా మేము ఇంకనూ కూడా ప్రభ చైతన్యం కలిగి ముందు కొనసాగించబడులాగున ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. పిల్లలను కూడా మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం ప్రభా. పిల్లలు మిమ్మల్ని సొంత రక్షకుడుగా అంగీకరించి ఎంతగానో ప్రభా ఆత్మ ప్రేరేపణతో వారు ముందుకు వచ్చి ఉండగా వారు యవనస్తులు గనక వారు కుడికే కానీ ఎడమ కానీ తొలగిపోకుండా ఈ లోకంలోనికి అనేకమైన ఆత్మలు బయలు వెళ్ళి ఉన్నవి గనుక పాతాళం యొక్క భినములు కూడా తెరవబడినటువంటి కాలం గనుక ఈ ఆత్మల ప్రభావాలు కూడా పిల్లలపైన పనిచేయకుండా ఉండలాగిన ఈ వర్తమాన ప్రత్యక్షతల ఉన్నతమైన స్థాయిలో వారు గ్రహించుచు అది అలాగున వారు నివసించు వారునై ఉండునట్లుగా నీ కృపచేత వారి ఎడల కనికరం చూపమని ప్రార్థిస్తా ఉన్నాను. అంతేకాకుండా ప్రభా నిజంగా నీ ప్రేమైన పిల్లలు చేస్తున్న ఈ వ్యక్తిగత భక్తిలో వీరి వ్యక్తిగతమైన యుద్ధాల్లో వీరు జయించినటువంటి శక్తి గల వారు ఉన్నట్లుగా మీ శక్తి చేత వీరు నింపమని ప్రార్థిస్తా ఉన్నాను నాయన. వీరి నోటితో తినుచుండగా వీరి నోటికి అత్యంత మధురముగా ఇది కనబడినట్లుగాను, అంతేకాకుండా ఇది అరుగుదల స్థాయిలోకి వచ్చినప్పుడు ఈ మూడో ఇడుపు గుండా జరిగించబడవలసిన కార్యాలు నాయన వీరు ఎరుగుటలో సమస్తము జరుగులాగానే సహాయం దయచేయండి. వీరు గ్రహించుచుండగా సమస్తాన్ని కూడా వీరు పొందుకునే కృపను అనుగ్రహించండి నాయన. గడియ సమీపం అయ్యింది కనుక ఏ క్షణంలోనైనా ఆ చివరి బూరను మేము వింటాం కనుక ఆ లోగానే ఈ కార్యం నెరవేర్పు జరిగించమని తండ్రి నీ ప్రాధాన్యత దగ్గర వేడుకుంటున్నా నాయన. కృప చూపండి నాయన. నీ ఎన్నిక నిజముగానే వీరిని తీసుకొని పోవుట కొరకే జరిగి ఉన్నది కనుక దీనిలో నీ పర్పస్ నువ్వు ఎన్నడూ కూడా నువ్వు పోగొట్టవు కనుక నువ్వు ప్రవక్త ద్వారా మాట్లాడిన మాటలపైన మేము ఇప్పటికీ విశ్వాసాన్ని కలిగి ఉన్నాం కనుక నాయన ఈ మాటలు గ్రహించలేకపోయిన వారిపైన కనికరం చూపండి నాయన. ఒకవేళ నా మనుష్యాత్మ చేత నేనే సరిగ్గా చెప్పలేకపోతే దయచేసి నన్ను మీరు క్షమించమని ప్రార్థిస్తా ఉన్నాను. దయచేసి నీ శక్తి చేత ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ప్రత్యక్షత వాతావరణం మీరు కలిగింపచేయండి. మరలా ఈ మాటలు వినట్లుగాను, మరలా వీటిలో ఉన్నటువంటి సంగతులు గ్రహించినట్లుగాను, గూఢార్థమైన విషయాలు చూచినట్లుగాను మా అందరి కన్నులు తెరవమని మా తిరుగు ప్రయాణాలు కూడా మీరు తోడుగా ఉండండి. దూర ప్రాంతం నుంచి ప్రయాణం చేసినటువంటి పిల్లలు కూడా ప్రయాసంతో వచ్చి చేసిన ప్రయాణాల్లో తిరిగి వీరు చేయబోతున్న ప్రయాణాలు కూడా కృప చూపండి ప్రభా. మరి వ్యాపారాల్ని, ఉద్యోగాల్ని, జీవనోపాధులు మీరు ఆశీర్వదించండి. సమస్తమును కూడా మీరు బలపరిచి స్థిరపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును.